ఉన్నారా? నా పేరు కేశవ్. ఆ, భారత్తో ఒక 2 నెలలుగా నేను జియో స్పిరిట్ నేర్చుకుంటున్నా. జియో స్పిరిట్ మీట్ లో నన్ను ఎర్త్ లీడర్ గా డిక్లేర్ చేసిండ్రు సారు. అట్లానే వేరే పార్టిసిపెంట్స్ కూడా declare చేసిండ్రు. మేము కొన్ని అంశాలను పెట్టుకొని, గోల్స్ పెట్టుకొని వాటిని సాధించే దిశగా వెళ్తున్నాము. రేపు జనవరి 27, 28 నాడు కూడా జియో స్పిరిట్ మీటింగ్ ఉంది వాసల్మరి గ్రామంలో. మీ అందరికీ దానికి ఆహ్వానం పలుకుతున్నాము మిత్రులారా. అట్లానే ఈ మీటింగ్ కి కొత్తగా వచ్చిన ఆకుల బసవరాజ్ సార్ కానీ, శ్రీనివాస్ కానీ, మీరందరూ ఉత్సాహంగా పాల్గొని మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే సార్ ద్వారా తెలుసుకుందాము. మీ అందరికీ మన సార్ ప్రొఫైల్ అన్ని మీరు మనం వదిలిన డాక్యుమెంటేషన్ అందులో డీటెయిల్ ఉంది. ఇంకా మిగతా విషయాల కోసం saibhaskar.com సైట్ కూడా మీరు విజిట్ చేసి ఆ విషయాలు తెలుసుకోవచ్చు. ఈరోజు ఏం థీమ్ పెట్టుకున్నామంటే, యూత్ అన్నది చాలా అసెట్ మన కంట్రీకి. దాని జియో స్పిరిట్ మీట్ ద్వారా వాళ్ళలో ఏం చైతన్యం తేగలము, ఇప్పుడు ఆ యూత్ అనేది ఏ దారిన వెళ్తుంది అన్న థీమ్ మీద సార్ మనతో మాట్లాడబోతున్నారు. ఒక్కొక్క నిమిషం మన పేరు, మీ గ్రామం ఏంటి, మీరు చేస్తున్న విషయం ఏంటి, ఒక్కొక్క నిమిషం మనం మాట్లాడుకుంటే మిగతా మీటింగ్ కంటిన్యూ చేయొచ్చు మిత్రులారా. వచ్చిందండి. బసవరాజ్ సార్ మీరు స్టార్ట్ చేయండి. హలో శ్రీనివాస్ సార్, మీరు బసవరాజ్ సార్ వినిపిస్తుందా? హలో బ్రీఫ్ గా మాట్లాడండి. ఒకరొకరు పేరు కానీ, మీ ఎక్కడ ఏ ప్లేస్ అనేది, తర్వాత ఏం చేస్తారు అనేది. ఇది యాక్చువల్ గా న్యూ ఇయర్ ఎండింగ్ కూడా కాబట్టి, అంటే జనరల్ గా మనం మాట్లాడుకొని మళ్ళా నెక్స్ట్ ఇయర్ రెజల్యూషన్స్ లాగా అప్పుడు కొన్ని విషయాలు అనుకుందాము. బ్రీఫ్ గా ముందు యూత్ గురించి ఒక మాట అనుకున్నాక సో మాట్లాడండి బ్రీఫ్ గా. సార్ నమస్తే సార్ అందరికి. నమస్తే. నా పేరు శ్రీనివాస్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా షాద్నగర్ డిగ్రీ కాలేజ్ చేస్తున్నాను. సో నాకు అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఫార్మింగ్ అంటే బాగా ఇష్టం. సో ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎటువంటి మీటింగ్స్ ఉన్నా కూడా నేను జనరల్ పార్టిసిపేట్ చేస్తుంటాను. మా ఊరు వచ్చేసి కోదాడ, అంటే సూర్యాపేట డిస్టిక్ వస్తుంది. అయితే ఉద్యోగరీత్యా ఇక్కడ షాద్నగర్లో ఉండడం జరుగుతుంది. మీతో ఈ జియో స్పిరిట్ మీటింగ్లో ఏదైనా ఎన్విరాన్మెంట్ సంబంధించి కొన్ని అంశాలు పంచుకోవాలని ఈ మీటింగ్లో జాయిన్ కావడం జరిగింది. ఇది నాకు సంబంధించిన బ్రీఫ్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సార్ నెక్స్ట్ యాదయ్య గారు, మీది ఆన్ అయి ఉంది, మీరు మాట్లాడతారా? ఓకే. ఆకుల బసవరాజు సార్ గారు నాకు సబ్జెక్ట్ చెప్పండి. సబ్జెక్ట్ తెలుసు సార్, ఇంకా మీరు మాట్లాడండి మేము వింటారు. సరే మరి సబ్జెక్ట్ తెలుసు సార్, తెలిసినాక మాట్లాడతారు. ఓకే. జస్ట్ మీ పేరు చెప్తే చాలు. మీరు పేరు, లొకేషన్ రెండు చెప్పండి చాలు. ఏం చేస్తారు 3 పాయింట్లు చెప్పండి అందరు. సరే మరి కేశవ్ గారు, ఇంకా చాలా మంది, పద్మ గారు మీరు మాట్లాడతారా? హలో సార్. నమస్తే. నమస్తే సాయి భాస్కర్ రెడ్డి గారు. ఈ వారంలో ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తడోబా ఫారెస్ట్ కి పంపించిన. గుడ్ గుడ్. వాళ్ళ ఫారెస్ట్ వెళ్ళేసి వచ్చారు అందరూ. చాలా ఎంజాయ్డ్ ఏ లాట్. స్పెషలీ నా మనవడు చిన్నవాడు చాలా 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 ఎంజాయ్ చేశాడు. ఒక చిన్న ప్రయత్నం మాత్రం చేయగలిగాను ఈ వారంలో. గుడ్.
నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడుతుండే యాదయ్య గారు ఏదో అంటుండే మీరు చెప్పండి. సార్ మాది మాతృశ్రీ వెల్ఫేర్ సొసైటీ సార్, ఎన్జిఓ. ఓకే హలో సార్. ఓకే చిన్న చిన్న కార్యక్రమం చేస్తాం సార్, ఎడ్యుకేషన్ మీద. చిన్న పిల్లలకి డొనేట్ చేయడం, ప్యాడ్స్ అవి చేయడం, చిన్న చిన్న చేస్తుంటాం. వికలాంగులకు కూడా వీల్ చైర్స్ అట్లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తుంటాం సార్. చిన్న మాకు తోచిన సాయం చేస్తుంటాం. ఓకే గుడ్. థ్యాంక్ నెక్స్ట్ ఎవరున్నారు? సరే మరి కేశవ్ గారు, మనోళ్ళు ఇంకా పాతోళ్ళు ఉన్నారు రిపీటెడ్ అంటే దాదాపుగా. ఎవరన్నా అనేది ఉంటే చెప్పండి వెంటనే, ఎందుకంటే ఇంకా నమస్తే మనం. సార్. నమస్తే సార్ ఈ మా మా మేము ఒక ఎన్జిఓలో ఉన్నాం సార్, ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే. అందులో ఒక ఇద్దరు పెద్దలు ఉంటారు సార్, ఒక 70 పైన. అంటే వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్, ఉక్ష ఆయుర్వేదం గురించి వాళ్ళు అవగాహన ఉంటుంది సార్. అయితే ఇది వాళ్ళతో సాధ్యమా అని నాకు డౌట్ సార్, వాళ్ళని తీసుకొద్దామని. అందరూ పాసిబుల్, ఏజ్ అయినా రావచ్చు. ఓన్లీ ఒక కామన్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉంటే బెటర్. కామన్ ఏజ్ అట్లా కొంచెం ఆలోచన. ఎక్కువ యంగ్ ఉండి ఎక్కువ ఓల్డ్ ఉంటే నడవది. కొంచెం రిలేటెడ్ అనిపించాలి. ఓకే సార్, ఓకే. సరే, ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఓకే, బసవరాజ్ గారు మీరు మాట్లాడతారా? హలో, మాట్లాడండి. నా పేరు బసవరాజు. నేను కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా, ఒక సాదాసీదా రైతుని. గుడ్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మ్యూట్ పెట్టుకోండి, మీరు మాట్లాడినప్పుడు బంద్ చేసుకోండి మైక్. ఓకే బ్యాక్గ్రౌండ్ సార్, నేను మ్యూట్ పెట్టినాను సార్. అదే ఇక్కడ విశ్వనాథ్పూర్ గ్రామం నుంచి మేము పరిచయం చేసుకుంటాం సార్ ఒకసారి. చేయండి, మరి అందరు ఉన్నారు కదా, మీరు మీ ఫ్యామిలీ మొత్తం పరిచయండి. అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధార్థ్. నమస్తే. నేను బెంగళూరులో డిప్లొమా పాలిటెక్నిక్ ఇన్ ఏరోనాటిక్స్ చదువుతున్నాను. గుడ్, వెరీ గుడ్. నమస్తే మేడం. నా పేరు శ్రీదేవి. ఎక్కడ ఉంటుంది? విశ్వనాథ్పూర్ గ్రామం మాది. అందరికీ నమస్తే. నమస్కారం. నా పేరు బృంద. నేను 8th క్లాస్ చదువుతున్నాను, వార్డెన్డీడ్ హై స్కూల్. గుడ్. నమస్తే అమ్మా. అదే మీ ఇంటికి వచ్చినాం కదా. నమస్తే. సరే, మరి ఒక పని చేద్దాము. లాస్ట్లో ఇంకెవరన్నా ఉంటే ఎట్లయినా మాట్లాడతారు కాబట్టి ముందు మనము టాపిక్ మీదకి వెళ్దాము. ఓకేనా కేశవ్ గారు? ఓకే సార్. ఇంకెవరు వచ్చారు ఇప్పుడు? శ్రీధర్ రెడ్డి గారు, ఇంట్లో ఎవరైనా కొత్తలు ఉంటే చెప్పండి. వేణు అంబటి మన రైతు సహాయ వేదిక. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మై సెల్ఫ్ అంబటి వేణు సార్. నేను రైతు సహాయ సార్. సార్ మన ఇంతకుముందు గుర్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకెవరున్నారు కొత్తగా? రాజన్న ఉన్నాడు. సాయిరామ్. ఓకే. సార్. అశోక్ రెడ్డి గారు, మీది అదే మైక్ పని చేసినట్లేదు ఎందుకో. సార్ నేను సాయిరామ్ సార్. నమస్కారం సార్. నమస్తే. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి అయితే డిస్కషన్. ఇది ఈరోజు అనుకున్నది ఒక ముఖ్యమైన అంశము. అదేంటంటే యూత్ ఆస్పిరేషన్స్ అనేది. సో యూత్ హైయెస్ట్ నెంబర్స్ ఉన్న దేశం ఏంటంటే భారతదేశం. మరి యూత్ ఒక పాత్ర ఏమున్నది ఇప్పుడు అవుతున్న డెవలప్మెంట్ కానీ, లేదా వాళ్ళ జీవనోపాధులు ఎట్లుంటాయి అనే దాంట్లో కానీ, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది కానీ, ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉన్నది. అయితే యూత్ని అయితే మనము
యూత్ అంటే పిల్లలు అనుకోండి, యూత్ అనుకోండి, బట్ ఇమీడియట్ గా అయితే యూత్ పెద్ద ఇష్యూ. పిల్లలంటే ఇంకా చదువుతారు కాబట్టి వాళ్ళకు కొన్ని రోజులు ఇంకా టైం ఉంది అన్నట్టు మాట్లాడవచ్చు. కానీ యూత్ అనేది ఇమీడియట్ గా ఎడ్యుకేషన్, తర్వాత జాబ్, వాళ్ళ కెరీర్ అని ఒక పదం అంటాం కదా. సో ఈ రెండు అంశాలు కూడా ఉంటాయి. అయితే ఈ మధ్యన మనం చూసి ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయడము, కోచింగ్ సెంటర్లకు పోవడము, చదివింది చదువుతూనే ఉండడము, మళ్ళా మళ్ళీ ఈ ఎగ్జామ్ తర్వాత ఆ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ తర్వాత ఆ ఎగ్జాము. సో ఇదే కాకుండా అసలు ఎట్లా జీవించాలనే దాంట్లో కూడా కొంతమంది ఈ మోటివేషనల్ లెక్చర్ ఇచ్చుకుంటా వాళ్ళకు నువ్వు ఇట్లా సంపాదించాలి, ఇంత సంపాదించాలి అనే దాంట్లో వాళ్ళ ఆలోచన లేని విధంగా తయారు చేస్తున్నాం యూత్ని. అంటే వాళ్ళ ఆశయాలు అనేది ఇండివిజువల్గా ఏమి ఉంటలేవు ఇంకా. ఏదో కంపెనీ జాబులు పడ్డాయనే కంపెనీ మనిషి అయినట్టున్నది ఇప్పుడు. అంటే దానికోసం ప్రిపేర్ అయినట్టున్నది. సో అట్లా ఈవెన్ ఆ నోటిఫికేషన్ పడ్డది కాబట్టి నేను అది అయినా అన్న కాడికి వచ్చిర్రు. కానీ నేను ఓ పోలీస్ అయితా, లేకపోతే ఒక వేరే జడ్జిని అయితా, అంటే ఇట్లా చూజ్ చేసుకునే కూడా అవకాశం లేని పరిస్థితుల్లో యూత్ ఉన్నారు ఇప్పుడు. ఇది ఐ థింక్ ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నట్టున్నాయి. మీరు ఈ మధ్యన చూసి ఉంటారు, ఆన్లైన్లో ఎస్పెషలీ కొంతమంది బిజినెస్ అనే దాంట్లో యూత్ని ఇన్వాల్వ్ చేయడము, వాళ్ళ ఆస్తుల్ని అవన్నీ అమ్ముకొని వాళ్ళు కొంచెం మ్యూట్ చేసుకోండి ఏంటదేంట. సో వాళ్ళ ఆస్తులు అవన్నీ అంటే కొన్ని లక్షలలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి మరి వాళ్ళకు జీవనోపాధి కూడా కాకుండా ఎటుగాని పరిస్థితిలో ఉన్నారు. ఐ థింక్ సమ్వేర్ మనము ఎడ్యుకేషన్ అనే సిస్టంలా, తర్వాత బ్రతకాలే అనే దాంట్లో, అంటే జీవనము జీవనోపాధి అనే దాంట్లో ఒక మనిషి ఒక కంప్లీట్నెస్ అంటాం కదా. అంటే మనం పుట్టి చనిపోవడం అనే ఒక టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఏ టైం లేనికుండా వాళ్ళను ఒక డబ్బాలకి ఇంకో డబ్బాలకు పంపినట్టు ఎంటదెంటలా పంపుకుంటా అలా లైఫ్ మనం ఆల్మోస్ట్ అలా కథం చేస్తున్నాం. ఇది మీరు అందరూ చూస్తున్నారు టెక్నికల్గా. ఐ థింక్ ఇది చాలా అంటే మంచి పరిమాణం అయితే ఇప్పుడు కాదని అనిపిస్తున్నది ఇప్పుడున్న పరిస్థితులల్లో. అయితే ఈ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో మీరు టైం కూడా లేదు జనరల్గా. ఇప్పుడు ట్యూషన్లనండి 3,00,000 కోట్లు బిజినెస్ అంట ఈ ఎడ్యుకేషన్, ఈ ట్యూషన్లు, ఈ వ్యవస్థ, కోచింగ్ సెంటర్లది. ఇమాజిన్ చేయండి ఎంత పెద్దగా ఉందో. సో ఇప్పుడు వెంటనే జాబ్లు ఇయ్యాక క్యాన్సల్ అయితే కూడా కొంతమంది ఖుషి అవుతుంది ఆ కోచింగ్ సెంటర్లకు. ఎన్నిసార్లు పేపర్ లీక్ అయితే అంత మంచిది అన్నట్టు ఉన్నది వాళ్ళకి. మళ్ళీ నోటిఫికేషన్, మళ్ళీ మాకు క్యాప్టివ్. అబ్బా కొంతమంది అయితే పడక పడక నోటిఫికేషన్ పడ్డది, ఇల్లు కట్టుకోవచ్చు అని అన్న పదాలు కూడా విన్నాను నేను వాళ్ళని. అంటే వాళ్ళు వెయిట్ చేస్తారు ఇలాంటివి వస్తే మాకు అవకాశం. అది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పోలీస్ జాబులు ఉంటే ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే అలా ఊరున్న వాళ్ళందరికీ ఆ ఏరియాలో 100 పోలీస్ జాబులు ఉన్నాయి అనుకుందాం, ఎస్ఐఓ కానిస్టేబుల్. అక్కడ ఉన్న ఒక పొలిటీషియన్ ఏం చేస్తాడో కోచింగ్ సెంటర్ అని పెట్టి ఒక 5-6 వేల మందికి ఫుడ్ పెట్టి మరి అని లేస్తాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఫైనల్గా 100 మందికి కదా జాబ్ వచ్చేది. నువ్వు అందులో పనికొచ్చినా రాకపోయినా ఇంటికాడ కూర్చుంటే ఏమంటారు అని చెప్పి ఆ కోచింగ్ సెంటర్ పోయి ఆడ తినుకుంటా చిన్న చిన్న రూమ్లలో వండుకుంటా మళ్ళీ ఫైనల్ గా రిజల్ట్ వస్తే 100 మందికే కదా. అంటే నువ్వు కోచింగ్ సెంటర్ పెట్టకున్నా 100 మందికి వస్తాయి మీ ఏరియాలో కోటా ప్రకారం. నువ్వు పెట్టినంత మాత్రాన 5,000 మందికి అయితే ఇవ్వవు కదా. ఇది అంటే ఇంకా ఎక్కువ చదివిన యూత్కి ఏమైతుందంటే నేను చదివినా కదా, చదువుకున్న లెవెల్ జాబే కావాలనే ఆలోచనలో కూడా వేరే వాటి కాంప్రమైజ్ అయితే లేరు. ఇది కూడా ఒక పెద్ద అంశం. అంటే ఇంకేదైనా వర్క్ చేయాలంటే నాకు చిన్నగా అవుతుంది అనే దాంట్లో కూడా వాళ్ళకు అవుతుంది. సో దీనికి ఐ థింక్ మన జియో స్పిరిట్ లాంటి దాంట్లో ఎస్పెషల్లీ యూత్ కి రోల్ ఏంది అని అంటే వీళ్ళకు మనం ఒక స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. ఈ నువ్వు భూమి మీద పుట్టినాక చదువు జాబు అని రెండే కాదు, ఈ ప్రకృతిలో నేను కూడా ఒక భాగము. అందులో ఎన్నో జీవాలకు వాటికి నచ్చిన విధంగా జీవించే అవకాశం ఉంది. మరి నాకు కూడా నేను ఏ ఆశయాన్ని ఎంచుకుంటే ఆశయంతో నాకు ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అవుతుందనే దానికోసం అన్నట్టు. సో ఈ యొక్క కాంటెక్స్ట్లా అంటే ఎస్పెషలీ
మనము వాళ్ళను బయటికి తీసుకెళ్ళడం ఏదైతే ఉన్నదో, అంటే ఎప్పుడు చర్చలు చేసినా, డిస్కషన్ చేసినా, వాళ్ళతో మాట్లాడించినా, వాళ్ళకు అనుభవము పూర్వకంగా అంటే ఎక్స్పోజర్ అంటాం కదా, అది ఇవ్వడము, సెన్సిటైజ్ చేయడము, అంటే అక్కడ ఉన్న ప్రదేశాలకు వాళ్ళని కనెక్ట్ చేస్తూ అక్కడున్న ఇష్యూస్, ఛాలెంజెస్, అంశాలు వీటికి కూడా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యేటట్టు చేయడము. తర్వాత ఒక బ్రదర్లీహుడ్ అంటే సిస్టర్లీహుడ్ కూడా అనొచ్చు, ఒక ఫ్యామిలీ లాగా ఒక బాండింగ్, లైక్ మైండెడ్ పీపుల్, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళందరి తోటి కూడా ఒక నెట్వర్క్ లాంటిది క్రియేట్ అవుతుంది. ఇందులో కేశవ్ గారు ఎస్పెషల్లీ ఇంకా కొంతమంది మిత్రులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ఈ నెట్వర్క్ క్రియేషన్లో. మీరు చూడండి, ఈరోజు మనకి ఇంతమంది ఉన్నారు ఈ టైంలో, అది కూడా న్యూ ఇయర్ కంటే ముందు అని అంటే ఈ సాలిడారిటీ కూడా కావాలి. చాలా మందికి డిప్రెషన్ అనే ఒకటి క్రియేట్ అవుతుంది, ఎస్పెషల్లీ వింటర్లో మీరు చూసి ఉంటారు. ఎందుకంటే ఎండ తక్కువ తగులుతుంది, వాతావరణం కూడా డల్గా ఉంటుంది, చలి చలిగా ఉంటుంది. సో అప్పుడు మన మూడ్ కూడా చాలా డిప్రెసివ్ మూడ్లోకి వెళ్తుంది. మనకు అందుకే దీపాలు పెట్టే పండుగలు చాలా ఈ టైంలో ఉంటాయి. కానీ మనకు మంచి సంగతి అంటాం కదా, ఏదో సినిమాలు చూసి, సీరియల్ చూసి హ్యాపీ న్యూ ఇయర్ అని వదిలేటోళ్ళది కాదు. అదంతా వేరే ప్రపంచం. మనకు అట్లీస్ట్ చాలా మంది రెజల్యూషన్స్ కూడా చేసుకుంటారు ఈరోజు, చాలా క్రిటికల్. అంటే ఇయర్ బిగినింగ్లో నేను అనుకున్నానంటే ఇయర్ మొత్తం నాకు అవి చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే 6 గంటలకు లేవాలి, లేకపోతే పొద్దున్న నుంచి జిమ్ చేయాలి, లేకపోతే ఈ ఆహారం ఇది తింటా, ఇట్లా అని కొంతమంది ఒక మాట కూడా ఇచ్చుకుంటుంటారు ఈ న్యూ ఇయర్ అనే దాంట్లో. సో అట్లా ఐ థింక్ మనకు యూత్కి ఎస్పెషల్లీ ఈరోజు కూడా మనం జియో స్పిరిట్ పెట్టుకున్నాం కాబట్టి మీటింగ్లో కొన్ని ప్రశ్నలు మీరు నన్ను అడగవచ్చు, ఎస్పెషల్లీ యూత్ కాంటెక్స్లోనే. ఎట్లా ఏంటి అనేది, వాళ్ళ రోల్ కానీ ఫ్యూచర్ కానీ ఈ అంశాలు. సో జియో స్పిరిట్ గురించి మామూలుగా నేను చాలా వీడియో లెక్చర్లలో కూడా చెప్పిన, మీరు చాలా మంది విని ఉంటారు, కొంతమంది ఆల్రెడీ పార్టిసిపేట్ చేసారు కాబట్టి దాని గురించి మీకు తెలుసు. సో ఇప్పుడు నేను ఓపెన్గా మీకు ప్రశ్నలు అడగడానికి పెడుతున్నా, లేదా కొంతమంది చాటింగ్లో కూడా పెట్టొచ్చు. సో 1-to-1 డిస్కషన్ చేస్తేనే కొన్ని అంశాలు బయటకు వస్తాయి, అప్పుడు మీ మనసులో ఉన్నాయి కూడా ఏందనేది తెలుస్తుంది. సో బ్రీఫ్గా ప్రశ్న ఒకటి మాత్రమే అడగండి, సరేనా? సో ఒకరి తర్వాత ఒకరు అడగొచ్చు, అన్మ్యూట్ చేసుకొని అడగండి. సార్ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. నేను అంటే గత 30 ఏళ్ల నుంచి నేను యూత్ తోనే పని చేసిన, అంటే నేను కాలేజీలో పనిచేసిన కాబట్టి ఆ పిల్లలు చాలా మోటివేట్ అవుతారు సార్. మనం చెప్పినట్టుగా మోల్డ్ అవుతారు, కానీ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ పరిస్థితులు వాళ్ళని మళ్ళీ పాత పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నాయి. మీరు అన్నట్టుగా వాళ్ళని మన దగ్గర ఉన్నంత సేపు చాలా మోటివేషన్ లో ఉంటారు, అన్ని చేయాలనుకుంటారు. ఇంటికి వెళ్ళగానే అదే పాయింట్ వస్తుంది, రోటీ కపడా మకాన్ అండ్ సెటిల్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, ఇదే చేయాలన్న ఫోర్స్ వాళ్ళ మీద రావడం వల్ల వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో వెళ్ళిపోతుండే సార్. నా ఎక్స్పీరియన్స్ లో పిల్లలకి వీ కెన్ మోల్డ్ దెమ్, బట్ అది స్టెబిలిటీ అన్నది ఉంచడము నా ఎక్స్పీరియన్స్ లో చాలా కష్టమైంది. ఎందుకంటే నా దగ్గర మా కాలేజీలో వచ్చే పిల్లలంతా ఫస్ట్ జనరేషన్ పిల్లలు ఉండేది, అంటే వీళ్ళే ఫస్ట్ అన్నమాట వాళ్ళ ఇళ్ళలో చదివేటోళ్ళు. సో ఆ పేరెంట్స్ కి ఎప్పుడు చూసినా కంపారిజన్ అన్నమాట, ఇట్లా ఉండాలి. ఒక మాట అడుగుతా మేడం, టీచర్లు అని అంటాం కదా, గురువులు అని అంటాం అదర్వైజ్ మనం ట్రెడిషనల్ గా. ఒక స్టూడెంట్ కి ఎంతమంది గురువులు ఉంటారు? పుట్టిగా డైరెక్ట్ 1-to-1 ఆన్సర్ చెప్పండి. ఒక్క స్టూడెంట్ కి చాలా మంది, అంటే ఇప్పుడున్న అంటే బ్రిటిష్ విద్యా విధానంలో మారుతూనే ఉంటారు కదా సార్ గురువులు. అట్లా కాదు, గురువులు అంటే టీచర్ ప్రొఫెషన్లు ఉన్న వాళ్ళందరూ ఒక కేటగిరీ, వీళ్ళు కాకుండా ఎవరు ఉంటారు వాళ్ళకు? తల్లిదండ్రులు. ఎందుకంటే ఒక వ్యక్తి తల్లిదండ్రులు ఒక గురువే, టీచర్లు గురువే. టైము ఎక్కువ మటుకు టీచర్ల దగ్గర స్పెండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో ఒక ఆయన ఒక పెద్ద స్కామ్ చేస్తే అలా గురువుల పేర్లు మొత్తం పక్కన రాయొచ్చు, తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్తారు కదా. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే ఎవరి పేరు రాస్తారు? గురువుల పేర్లు రాస్తారా, తల్లిదండ్రులు రాస్తారా? తల్లిదండ్రుల పేర్లు రాస్తారు, గురువుది రాయరు. ఎక్కువ టైం ఇచ్చింది ఎవరు? గురువులే కదా. అలా పేర్లు కూడా రాసే పరిస్థితి వస్తే అప్పుడు కొంచెం వేరే ఉంటది. ఇదే కాదు, మనం మర్చిపోయింది ఏంటంటే సమాజం కూడా ఒక గురువులాగా అయ్యారు. సోషల్ మీడియా లాంటి మాధ్యమాలు గురువులాగా అయినాయి. అంటే ఏం తెలియని వాళ్ళకు కూడా కొత్త కొత్త వచ్చి ఫోన్లో వాడితే అది చూసి డివియేట్ అవుతుంటారు.
అవును తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనండి, కాలేజెస్ అనండి, లేదా గొర్రెల లెక్క మన ఒక ఇది ఆలోచనలు అనండి. పక్క ఇంటైనా సాఫ్ట్వేర్లో అక్కడ అమెరికా వేయండు, నేను సాఫ్ట్వేర్ నేర్చుకుని నేను అమెరికా పోతా. అంటే సోషల్ అంటాం కదా ఈ ఆస్పెక్ట్లో. అవును కానీ అవును అసలైన కొన్ని గురువులను మనం మర్చిపోయినాం. అదేందో చెప్పండి చూద్దాం. అసలైన గురువులు అంటే మన జీవన విధానంలో ఉన్న పద్ధతి అమ్మమ్మ తాతలు వాళ్ళతో కలిసి ఉన్నట్లే కదా సార్. వాళ్ళే అసలు వాళ్ళన్నీ మనకి సోషల్ అది ట్రెడిషన్. వచ్చింది. అది సోషల్ అనే దాంట్లో ఒక గురువు వచ్చేస్తారు. సంఘం అనే దాంట్లో అన్నట్టు. సంఘం కేటగిరీలో అన్న, అక్క, చెల్లె, బావ, అమ్మమ్మ, నాయనమ్మ, దోస్తులు అందరు కలిపితే ఒక గురువులు. ఇదో కేటగిరీ సోషల్ అనే దాంట్లో వచ్చేస్తుంది. ముఖ్యమైన గురువులను ఎవరిని మర్చిపోయినామంటే మన పంచేంద్రియాలని అంటాం కదా మనం, లేదా సెన్సస్. అవును అవును ఈ అన్ని సెన్సస్ కూడా ఆల్వేస్ హైయెస్ట్ లెవెల్లో ఉన్నాయి అనుకుందాం. ఎప్పుడు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లు ఉంటే మనం నోరు మూసుకోవాలి, మాట్లాడొద్దు. ఓన్లీ కళ్ళు తెరవాలి, చెవులు ఓపెన్ చేయాలి. వీలైతే చేయితోటి పెన్ను పట్టుకొని పేపర్ పట్టుకొని రాయాలి. ఇంతే కదా. అవును అంటే మనం ఓన్లీ 1-2 మాధ్యమాలే ఎక్కువ వాడుతుంటాం లెర్నింగ్ అనేది. కానీ ఆ క్లాస్ రూమ్లు ఉన్నాయి నాకు ఒక్కోసారి అంటే మనం రూమ్లలో ఉంటే మనకి ఎండ ఎంత కొడుతుందనేది తెలియదు. ఎందుకంటే మీద అది ఉన్నది కదా, వేడి ఎంత ఉందనేది తెలియదు. ఒక్కోసారి చలి కరెక్ట్ తెలియదు. అంటే బయట ఎంత ఉందనేది తెలియదు. అర్థమైంది కదా. సో అట్లనే వేరే జీవాలు ఉంటాయి కదా. యాక్చువల్ గా ప్రతి జీవి కూడా మనకు ఒకటి నేర్పుతుంది. ఇప్పుడు లీడర్షిప్ గుణాలు నేర్వాలంటే ఏ కోతుల గుంపును చూసినా లీడర్ గురించి తెలుసుకోవచ్చు. ఏ ఒక పులి గుంపును చూసినా అందులో ఒక లీడర్ అని ఉంటారు, వాళ్ళతోటి మనం నేర్చుకోవచ్చు. అన్ని జీవాలను చూస్తే కూడా మనకు ఆ లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంది, మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, మన గ్రూప్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి. మీరు చూసిర్రా కోతులు కొట్లాడంగా ఆ లీడర్ ఎట్లా కొట్లాడతారో చూసిర్రా, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీని. సో అంటే అట్లాంటి అంశాలు మనకు ప్రకృతి నేర్పేటి ఉంటాయి కదా. ఒక పిట్ట ఉంటది, అది ఇల్లు కట్టుకుంటది. అంటే మనకి ఇల్లు కట్టుకోవడం కూడా తెలియదు చాలా మందికి. కొనుక్కుంటాం మనం, కానీ నా ఇల్లు నేను ఎట్లా కట్టుకోవాలనే ఆలోచన ఉండదు. ఎవరో డిజైన్ చేస్తారో మనం టక్కున కొంటాము. అట్లనే నీళ్లు తాగాలి, ఎవరో నీళ్లు మంచి నీళ్ళు అని ఇస్తారు మనకు, ఆ నీళ్లు పట్టుకొని తాగుతాము. అట్లనే చెప్పులు లేకుండా రోడ్డు మీద నడవాలి. నన్ను దగ్గర మ్యూట్ చేసుకోండి మాట్లాడిన వాళ్ళు. సో అప్పుడు మనం అట్లనే ఆ అనుభవం ఉండదు మనకు. చెప్పులు వేసుకొని నడవాలి. చాలా మంది ఇళ్ళల్లో కూడా చెప్పులు వేసుకొని నడుస్తారు. టాయిలెట్లు పోయినా మనం అవి వేసుకొని అటు ఇటు తిరుగుతుంటారు. సో ఎవరిదో వీడియో అది ఆన్ చేస్తారు, మ్యూట్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా. సరేనా? ఓకే, అవసరం లేదు ఇప్పుడు వీడియో మీరు వినేటప్పుడు, తర్వాత మాట్లాడేటప్పుడు పెట్టుకోండి. ఎవరిది అన్మ్యూట్ ఉన్నది? ఓకే. తర్వాత మనకు అట్లా అంటే ప్రతి ఒక్కటి కూడా పర్యావరణంలో అన్న అంశము. ఇప్పుడు వెన్నెల రాత్రి కానీ, లేదా చీకట్లో నడవడం కానీ. చీకట్లో నడిస్తే మీకు అన్ని ఇంద్రియాలు యాక్టివేట్ అవుతాయి. మనం పొద్దుగాల లేచి సాయంత్రం వరకు లైట్లలోనే ఉంటాం. సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళకైతే ఆఫీస్లో కూడా లైట్లు వేస్తారు పొద్దున పూట కూడా, మీరు చూసి ఉంటారు. ఆ ఏసీ అవన్నీ ఎంత కండిషనింగ్ ఉంటుందంటే ఇక మనిషి బయటికి వస్తేనే ఏదైనా ప్రాబ్లం అవుతుంది. అంటే ఎగ్దమ్ ప్రిజర్వేషన్ అంటాం కదా మనిషిని. ఆ కండిషన్లో పెట్టి ఎఫిషియన్సీ పెంచుతారు. అంటే వాళ్ళకు సూర్యాస్తమయం కానీ సూర్యోదయం కానీ ఈ చూడని వ్యక్తులే ఎక్కువ మంది ఉంటారు. తర్వాత ఒక రోజు అనేది మనకు చిన్నగా ఉంటుంది. సో ఈ లెర్నింగ్ కూడా అంతే తక్కువ ఉంటుంది. ఒక రోజు అనే అనుభూతి ఉంటుంది కదా మనకు. సో ఇన్ని మనకు నేర్పేటి ఉండంగా ప్రపంచంలో పర్యావరణం ఉంది, ప్రకృతి ఉంది, భూమి అసలైన తల్యాలు మనం పేరెంట్స్ మనకు నేర్పుతారని అన్నాం కదా. సో అట్లా మనకు నేర్పేటోళ్ళు ఎవరు? మన ఇది అన్నెసరీ వీడియో ఆన్ చేసుకోకండి. అంజి గారు, మీరు మాట్లాడేది ఉన్నప్పుడే అది ఆన్ చేసుకోండి, అదర్వైజ్ మీరు మ్యూట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో ఇట్లా అంటే ఎన్నో అంశాలు మనకు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ మిస్ అవుతున్నాం మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో. అందుకే ఒకటి ఏమన్నా ఇవాళ కూడా పొద్దున ఏమైంది, అనంతపూర్కించి మనలు చెప్పారు, మీకు ఆడియో కూడా గ్రూప్లలో షేర్ చేసిన. నేను నేచర్ వాక్ అని వాళ్ళని పేరెంట్స్ అదే టీచర్స్కి వాళ్ళకు తీసుకెళ్ళి అనుభవపూర్వకంగా చూపెట్టిన, ఇట్లా చేస్తే బాగుంటుంది, పిల్లల్ని కూడా 30% వాళ్ళ టైము ప్రకృతిలో ఉండేటట్టు చేయాలని అన్నాము.
సో ఆయన పొద్దున్నే ఫోన్ చేసి అన్నది ఏంది, ఈరోజు ఆదివారము చలి పెడుతుంది ఫుల్, అయినా పిల్లలు వచ్చి నేచర్ వాక్ని తీసుకెళ్ళండి అని గుంజుకోపోయారు. ఒక 7 ఊర్లల్లో అడవికి తీసుకెళ్ళమని వెంటబడ్డారు. ఆ పిల్లల్ని మీరు చూడండి, చలి పెట్టిందని దుప్పటి కప్పుకొని వండుకో అనేది అమ్మ నాయన కూడా అంటారేమో. అదే పిల్లలు అదే చలికి బయటికి వచ్చి మేం కనెక్ట్ అవుతున్నామని వాళ్ళు అన్నారు. ఇది అసలైన నేచర్. మనం ఏంటంటే అసలు కిటికీలు కూడా ఉంటే బంద్ చేసి నువ్వు బయట ఎందుకు చూస్తున్నావు అంటావు పిల్లల్ని. ఒకవేళ చదువు చెప్తుంటే బై మిస్టేక్ అటు ఇటు చూస్తే నన్నే చూడు, బోర్డునే చూడు, నన్నే ఈను అని చెప్పి మనము ఆ బుక్నే చూడు, ఆ బుక్లో రాయి. సో అంటే వాళ్ళకు ఉండే ఒరిజినల్ క్యూరియాసిటీ అని అంటాం కదా మనము, అదే అదే నేర్పే గుణం అన్నట్టు ఒకటి. సెన్సిటైజేషన్ అంటాం, అది కూడా ఒక నేర్పే గుణం. అవేర్నెస్ అనేది బేసిక్, అది ఎవరన్నా చెప్తారు. సో ఈ సెన్సిటైజేషన్ అనేది మన సెన్సెస్ని యాక్టివేట్ చేసి వాటి ద్వారా మన జ్ఞానాన్ని పొందితే సెన్సిటైజేషన్ అవుతుంది. అదే సెన్సిటైజేషన్లో మన ఆశయం గొప్పది, ఆశయంతో లెర్నింగ్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు పిల్లగాన్ని మనం స్కూల్కి పంపుతాం, ఆయనకి ఏం చెప్తామంటే అసలు నువ్వు ఎన్నడూ యుద్ధాలు చేసి అవసరమే లేదంటే యుద్ధాలు ఎందుకు నేర్చుకుంటాడు విద్య? అవసరం లేదు కదా. అంటే అవసరం కోసం ఆ విద్య నేర్పిస్తారు. ఎప్పటికైనా నేను రాజు పిల్లగాన్ని, నేను నాకు యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది అది లీడర్గా అని చెప్పి ఆయన అవన్నీ విద్యలు నేర్చుకుంటాడు, అంటే వేరే చదువులతో పాటు. సో ఇట్లా మనకు ఎన్నో అంశాలు ఉంటాయి, ఏది అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్గా మనకు నేర్పుతాయి, లర్నింగ్ ఇస్తాయి. ఒక ఫ్యామిలీ అనండి, నిజంగా ఒక పిట్టను చూస్తే తెలుసుకోవచ్చు. అవన్నీ పిట్టలతో కలవాయి, 2 పిట్టలు ఉంటాయి జోడి, ఎప్పుడు కూడా మల్టిపుల్గా కూడా ఉండే ఒక ఫ్యామిలీ లాగా ఉంటాయి. దాని పిల్లలు తీస్తే వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి. తల్లిదండ్రి ఇద్దరు కలిసి ఆహారం తెచ్చిస్తారు. అవి రెక్కలు రాగానే మీరు పోండి మీ అంతలు మీరు బతకండి అని పంపిస్తారు. అట్లా అని చెప్పి తల్లి పిట్ట ఇంకో చిన్న గూడు కట్టి నువ్వు కూడా ఈయనే ఉండు బిడ్డ అని పెట్టదు. అంటే అది నేర్పుతున్నట్టే కదా, మన పిల్లలకు కూడా అదే తెలిసి రావాలి కదా. ఇవాళ రేపు చదువుకున్న పిల్లలు దాదాపుగా ఇంట్లోకేం పోలేక అదే తల్లిదండ్రులతోటి అదే ఇంట్లో అడ్జస్ట్ అయి ఉంటున్నారు. మొన్న కరోనాలో కూడా చూసినాం ఎంతో మంది కుటుంబాలు మళ్ళా రీజాయిన్ అయ్యారు. అంటే మనకు ఆ సొంతంగా అట్లా బ్రతికే తెలివి కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు చదివి కూడా లైఫ్లో 35 ఏళ్ళు కూడా చదువుతారు ఇవాళ రేపు, ఈ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ అని పెళ్ళిళ్ళు కాకుండా. అంటే దాదాపుగా ఇంత లెర్నింగ్ చేసి కూడా మళ్ళా ఫైనల్గా బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు యూత్ కానీ పిల్లలు కానీ. అంటే మరి మన ఎడ్యుకేషన్ సిస్టము ఇన్సూరెన్సా బ్రతకడానికి, అంటే సెక్యూరిటీయా లేకపోతే ఇన్సెక్యూరిటీయా? అదే ఏం చదివిన ఊర్లో ఉన్న పిల్లగాడు 4 గొర్రెలు తెచ్చుకొని అడవికి పోయి ఆయన జీవనోపాధి అప్పుడే బిగినయ్యి, అదే 30 ఏళ్ళకి 2-3 పిల్లలతోటి కూడా వాళ్ళు స్టాప్ చేసుకొని వాళ్ళ లైఫ్ వేరే ఉంటుందేమో. కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మరి మనకు ఈ మాత్రం కూడా మనము వాళ్ళను ఈవెన్ బయట ఉంటే కూడా ఏదైనా వేరే రాష్ట్రం పోయినా వేరే సిటీ పోయినా ఎట్లా బతుకుతురో ఎట్లుంటుర్రో అని అంత డౌటులతోటి మనం ఇవాళ ఉంటున్నాం. అంటే సమ్వేర్ మనం నేర్పే దాంట్లో ఐ థింక్ నేను అనాల్సింది మెయిన్ ఈ చదువు చెప్పే గురువులు అందరిని అనాలి. ఎక్కువ టైం వాళ్ళే తిన్నారు కాబట్టి. టైం అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు నాయనమ్మ అమ్మమ్మ కూడా ఏదైనా కథలు చెప్తే ఇంటుండేనేమో. ఇవాళ రేపు ఆ టైం కూడా లేకుండా ట్యూషన్లు గీషన్లు అని పెట్టి కంటిన్యూస్గా అరే 12 గంటలు పిల్లలు చదవడం అంటే ఏందది? వాళ్ళ ఏజ్కి అంత చదివి కూడా అన్ని పనికొస్తాయి. పోనీ 10% కూడా పనికిరాదు లైఫ్లో, 5% కూడా పనికిరాదు. తెలుసుకుంటారేమో, తెలుసుకొని మర్చిపోనికినే కదా. ఆటోమేటిక్ బ్రెయిన్లో అన్నీ ఉంటే బాగానే ఉండే. చిన్నప్పటి నుంచి చదివింది మనం ముసలోళ్ళు అయిందాక అన్ని గుర్తుంటాయి, పేర్లే సగం సగం గుర్తుంటాయి మనకు, మనకు తెలిసినోళ్ళే. సో అందుకే ఇది కొంచెం ఆలోచన చేయాల్సిన అంశము. సో అందుకని యూత్ ఎస్పెషల్లీ మీరు అన్నారు కదా, వాళ్ళు డీవియేట్ అయ్యారు అటు అయ్యారు ఇటు అయ్యారు అంటే వాళ్ళకు డైరెక్షన్ లేదు, వాళ్ళకి మీనింగ్ లేదు లైఫ్లో. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అని ఇట్లా బతితే అదే కరెక్ట్ లైఫ్ అని అనుకుంటారు. ఎస్పెషల్లీ పట్టణాలకు పోయేటోళ్ళకు ఆ సిటీ పోతేనే, పెద్ద పెద్ద సిటీలు పోతే ఎక్కువ బతికినట్టు అని ఫీలింగ్ ఉంది, ఆ కార్లు కొనుక్కుంటే ఎక్కువ బతికిన ఫీలింగ్ ఉంది, ఆ పొల్యూషన్లో తొందరగా పోతున్నాం అనేది తెలియదు వాళ్ళకు. సో ఇలాంటి అస్సలైనవి కూడా మర్చిపోయి, అంటే మన జీవితంలో ఉండాల్సిన అంశాలన్నీ కూడా మర్చిపోయి ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ని వీళ్ళు కోరుకుంటారు. ఐ థింక్ టోటల్ సిస్టమ్ అనాలి మనం, ఒక్కరినిద్దరిని కూడా అనొద్దు. సో సిస్టంలో ఈ సిస్టమ్ అనాలి, ప్రతి వ్యక్తిని కూడా అనాలి. అంటే మన పొలిటీషియన్స్, పాలసీ మేకర్స్, యూనివర్సిటీస్, కాలేజెస్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ గురువులు కూడా. నేను అంటున్న గురుదక్షిణ ఎండింగ్లు ఇస్తే, వెనకటికి ఎప్పుడు కూడా గురుదక్షిణ లాస్ట్లో అడుగుతుండే. మన ప్రాబ్లం ఏంటంటే జీతం ముందే ఇచ్చేస్తున్నాం.
సో అది కూడా మెయిన్ ప్రాబ్లం అవుతుంది. లేదా పర్సంటేజ్ లింక్ ఇవ్వాలి. నిజంగా ఈ పిల్లలు ఉత్తీర్ణులై వీళ్ళకి జాబులు వస్తే మిగతాది మీకు రిటైర్మెంట్లో కల్పిస్తాం అనాలి జీతం. అప్పుడు కూడా ఎంటబడతాం. అప్పుడు వదిలే మీ క్లాస్ పోయి ట్రాన్స్ఫర్ కాగానే నా పిల్లగాడు కాదన్నట్టు ఉండం. అప్పుడు గురువులు లైఫ్ లాంగ్ ఉంటారు వాళ్ళెంట పిల్లలేంట. అట్లా కొత్త కొత్త మోడల్స్ ఏమైనా చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందేమో. నేను శాలరీస్ ఇవ్వద్దంటలే, హానరబుల్గా టీచర్లకు ఇవ్వండి. కానీ రెస్పాన్సిబిలిటీ బియాండ్ ఈ క్లాస్ రూమ్స్ కాకుండా ఒకప్పుడు ఉండే అట్లనే గురువు అంటే లైఫ్ లాంగ్ గురు బ్రహ్మ అని అన్నారు. అంటే పెద్ద లెవెల్లో వాళ్ళను మనం చూసినాం పొజిషన్ కూడా. మరి ఈ రోజు టీచర్ కనబడితే కూడా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పకుండా ఇంకో సందులకేం పోతుంటూ ఉన్నారు పిల్లలు. వాల్యూ ఇవ్వకుండా నేను కాలేజీలలో చూసిన ఆ ప్రిన్సిపాల్లను ఆ లెక్చరర్లను వీళ్ళు తిట్టే పద్ధతి, ఆ యూనివర్సిటీకి వచ్చి ఇంకా కల్చర్ పోయిందేమో అనిపిస్తుంది యూత్కి. ఆ లాంగ్వేజ్ కానీ అవన్నీ కానీ ఐ థింక్ ఇది చాలా అన్యాయంగా ఉన్నది ఇప్పుడున్న పరిస్థితి. సో ఐ థింక్ ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఐ థింక్ రీవ్యాంప్ ఎడ్యుకేషన్ అని అంటాం కదా, ఈ పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ నడవది. కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. లేదంటే చదివిన వాళ్ళకు జాబ్ గ్యారెంటీ అని చెప్పండి, అప్పుడే చదివిండి. ఉత్తగా చదివించకండి టైంపాస్. నువ్వు 5% కూడా జాబ్లు ఇవ్వండి, చదివించి రోడ్ల మీద వదిలితే ఏం చేస్తారు వాళ్ళు? చదవనోని కంటే వాళ్ళే నయం ఎక్కువ ఎంజాయ్ చేస్తారేమో వీళ్ళకంటే కూడా. సో ఇవన్నీ ఆలోచించాల్సిన అంశము. సో వాళ్ళ భవిష్యత్తుని మనము పన్నంగా పెట్టి పిచ్చి పిచ్చిగా ఇవన్నీ సిస్టమ్లు ఏదైతే పాత సిస్టంలో బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్ పట్టుకొని అదే సిస్టంలో వాళ్ళను అదే డబ్బాలు వేసి డబ్బాలే అంటే నేను క్లాస్ రూమ్లో సో అందులో వేసి తోమడం ఏంది ఇది? సో ఇది ఆలోచించాల్సిన అంశం. నెక్స్ట్. లేదంటే మీరు చాటింగ్లో కూడా పెట్టవచ్చు ప్రశ్నలో, అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది అన్మ్యూట్ చేసుకొని అడగకుండా. సరే సార్, శ్రీనివాస్ గారు, ఈ జనరల్గా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సంబంధించి యువతలలో మంచి అవేర్నెస్ ఉంది. చాలా మంది సిటీ లైఫ్ వద్దనుకొని మళ్ళా పల్లెటూరుకి వచ్చేటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యూతే చాలా ఎక్కువ శాతంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వాళ్ళు ఏదో ఎన్విరాన్మెంట్కి మేలు చేద్దాం అన్న ఉద్దేశంతో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళుతున్నారు వాళ్ళు యూత్ అంతా కూడా. అయితే వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం మూలంగా ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఒక 3-4 ఇయర్స్ చేసిన తర్వాత వాళ్ళు ఫెయిల్యూర్ చూసిన తర్వాత మళ్ళా రిటర్న్ వెళ్ళిపోతున్నటువంటి యూత్ చాలా మంది ఉన్నారు. సో అటువంటి యూత్కి మన జియో మీట్ నుంచి మనం ఏ విధంగా వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ విధంగా మనం గైడెన్స్ ఇవ్వగలం, ఏ విధంగా మనం ఒక ఫ్రేమ్వర్క్ ఇవ్వగలగము అనేది కొద్దిగా చెప్పండి సార్. ఇది చాలా ముఖ్యమైన అంశము. యాక్చువల్గా అగ్రికల్చర్కి ఎవరైతే వస్తారో ఇంట్రెస్ట్ తోటి, చాలా మంది అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కాదు వీళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, ఉల్టా ఉన్నది. చాలా మంది సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు, ఇప్పుడు కేశవ్ గారు ఉన్నారు, వారు సాఫ్ట్వేర్ ఇంజనీరు. బట్ మంచి ఇప్పుడు రైతు లెక్క ఊర్లో కూర్చొని అక్కడ కరెక్ట్ టైం దొరికినప్పుడల్లా వ్యవసాయము ఎద్దుగానుగా ఇట్లా ఐ థింక్ చాలా మంది నేను చూసిన ఈ మధ్యన. అట్లనే యూత్ మీరు అన్నట్టు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు ప్యాషనేట్గా. అంటే వాళ్ళు సస్టైనబుల్ కాదని కూడా ఒక మంచి అంటే వ్యవసాయం చేయడం అనేది యాక్చువల్గా ఇన్కమ్ అనే దానికి చేయరు చాలా మంది. ఎందుకంటే భూమి వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలకు ఎకరా ఉన్న భూమిలో ఎంత వ్యవసాయం చేస్తే ఇంట్రెస్ట్ అంత మందం కూడా పైసలు తీయలేము ఉన్నమాట. ఆ లేబర్ ఖర్చులు అవన్నీ చూస్తే బేసికల్గా ఇది ఏందని అంటే మదర్ అర్త్ కి కనెక్ట్ కావడం అనే ఒక అంశం. మదర్ అర్త్ కనెక్ట్ అయినప్పుడు ఎథికల్ గా కనెక్ట్ కావడం. ఎథికల్ గా ఎట్లా కనెక్ట్ అవుతాం? ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మకు నేను నీళ్లు తాపాలి, విషం నీళ్ళు అయితే అయ్యే కదా. అమ్మ అంటే ఎవరు? భూమాత. సో మనం ఏం చేస్తాం రెగ్యులర్ అగ్రికల్చర్లా? తల్లి లేదు గిల్లి లేదు, ఆ విషం అనేది కొడుతూనే ఉంటాం, పెస్టిసైడ్లు. అంటే అక్కడ మనకి ఎథికల్ గా కనెక్ట్ అయితే లేమాడ. అట్లే మట్టిని ముట్టుకున్నా, ఒక చెట్టు పెరుగుతున్నా దాని కలర్స్ కానీ దాని పువ్వులు కానీ దాంతో అసోసియేట్ అయిన అక్కడ ఉన్న వాసనలు కానీ ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి అంశం అంటే సీజన్స్ అంటాం మనము. సో ఇవన్నీ కూడా మనకేం చేస్తాయంటే జీవితాన్ని సార్థకం చేస్తున్నది. ఇది చాలా ముఖ్యమైన అంశం. వ్యవసాయంలో ఒకవేళ యూత్ ఉన్నారు వస్తురంటే ఈ ఆస్పెక్ట్ కోసం నేను ఎంకరేజ్ చేస్తాను. ప్రాఫిట్ లాసు ఇవన్నీ రెండోది, బట్ ఇది అట్లీస్ట్ మీనింగ్ఫుల్ లైఫ్ కోసం అవుతుంది. సో ఎస్పెషల్లీ మనం మీరు అన్నట్టు
ఈ అపోహలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆర్గానిక్ అని మీరు అననీకి లేదు, ఎందుకంటే గాలే కలుషితమైనప్పుడు ఆర్గానిక్ పాసిబిలిటీ లేదు. మన ఇరిగేషన్ నీళ్ళన్నీ పొల్యూటెడే బై ఛాన్స్. మనము ఒకవేళ మంచి నీళ్ళు ఉన్న పక్క పొలంలోకి వచ్చే నీళ్ళతోటి మన పొలం కూడా కంటామినేట్ కావచ్చు. అట్లే మనకు పెస్టిసైడ్ ఓరో కొడితే కూడా మన దగ్గరికి రావచ్చు. సో ఇట్లా ఒక రకంగా 100% ఆర్గానిక్ అనే పరిస్థితి కూడా చాలా తక్కువ ప్లేస్లలో ఉంటదేమో. ఎందుకంటే ఆ ఆవుల నుంచి వచ్చే పెండల కూడా ఏ హార్మోన్లో, ఏ ఇంజెక్షన్లో, ఏ మందులో, ఈవెన్ ఒకవేళ ఎరువు కొనుక్కున్నా కానీ అందులోనే ఈ పొల్యూటెంట్స్ తోటి మనకు అది వస్తున్నది ఇవాళ. సో కాబట్టి 100% ఆర్గానిక్ అనే పదాన్ని పక్కనే పెడితే సుస్థిర వ్యవసాయం. సుస్థిర వ్యవసాయంలో మనము ఈ వనరులను, మట్టిని కానీ, భూమిని కానీ, విత్తనాలను కానీ, జీవ వైవిధ్యాన్ని కానీ, మళ్ళా ఒక పిట్టకు, చెట్టుకి, ఒక పురుగుకి ఈ అనుబంధాలు అంటాం కదా, ఇవన్నిటిని అర్థం చేసుకుంటా తర్వాత సస్టైనబుల్ అనే దాంట్లో మన ఒక్కరి కోసమే కాదు, మనకు తప్పది, ఇంకా చాలా మంది మన మీద ఆధారపడ్డోళ్ళు జీవిస్తారు, లేదా పాపులేషన్ అన్న కంట్రోల్ చేయాలి. మరి ఆ డిమాండ్స్ కూడా మీట్ చేయాలి కదా. నేను ఓన్లీ నా ఫ్యామిలీకి పండించుకుంటా అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు బతకలేరు. అది మనం చూసినాం మొన్న యుక్రెయిన్ వార్ అయినప్పుడు యూరోపియన్ దేశాలన్నీ కూడా చేతులు ఎత్తేసినాయి మేము ఎట్లా బతకాలని. అంటే గ్రెయిన్స్ అవన్నీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, మనం కూడా మన వాళ్ళు బియ్యం బ్యాన్ చేసారు మొన్న ఒకసారి ఇదే పరిస్థితికి. ఇప్పుడు పామ్ ఆయిల్ అనేది మనము చాలా డిపెండెన్సీ ఉంది. అంటే అతిగా పండించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అతిగా అంటే ఒక్కరు 10 మందికి తినేటట్టు ఉండేటట్టు. ఇప్పుడు మన ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో అయితే చాలా తక్కువ ఉంటారు, 10% కంటే తక్కువ రూరల్ ఏరియాలో ఉంటారు, మిగతాలంతా అర్బన్ ఏరియాలో ఉంటారు. ఇప్పుడైతే తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎక్కువ మటుకు అర్బనే ఉన్నారు. సో ఈవెన్ పెరి అర్బన్ అని చూస్తే మనకు హైదరాబాద్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల వ్యవసాయం చాలా తక్కువ, ఎక్సెప్ట్ ఆ కూరగాయలు ఏవో కొన్ని పాలు అన్నట్టు అట్లా పెట్టుకుంటారు. కానీ టోటల్ పెద్ద పంటలు తీసేదాన్ని కూడా ఇవి లేవు. అంటే వర్షాధార పంటలు తీసేది ఖాళీ కనబడతాయి, మీరు చూసి ఉంటారు, లేదా రియల్ ఎస్టేట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇది తగ్గిపోయింది. అది అఫ్ కోర్స్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక రాష్ట్రం బాధ్యత కాదు, ఒక దేశం బాధ్యత కాదని మొన్ననే మన ఫామ్ బిల్స్ వచ్చినప్పుడు ఉల్టా అయింది. అది ఏడికెంచైనా పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, తెచ్చుకుంటారు అనే లెవెల్లో ఆ బిల్స్ పెట్టినాం మనము. అది కూడా ఇల్లాజికలే. యాక్చువల్గా స్వావలంబన అంటాం కదా, గాంధీజీ గ్రామ స్వరాజ్ అన్నప్పుడు ఆ లోకల్ గా మనకు రిసోర్సెస్ బయటికేంచి ఇన్పుట్స్ తెచ్చే అవసరం ఒక రైతుకు ఉండొద్దు. అట్లనే లోకల్ గా ఉన్న వనరులను అన్నిటి కూడా మనమే, ఇప్పుడు ఎరువులు అంటే లోకల్ గానే చేసుకోలేడు. బయోచార్ లాంటిది ఒకటి ఉన్నది మన టెక్నాలజీ, నేను 2005 నుంచి ప్రవేశపెడితే ఇలా పెద్ద ఎత్తున అవుతుంది. సో దాంతో నీ ఎరువు నువ్వే చేసుకో, బయటకేంచి ఎందుకు తెచ్చుకోవాలి ఆ డిఏపీలు, ఆ యూరియాలు అవన్నీ కొని, అవన్నీ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ కదా, ఖర్చులు కూడా ఎక్కువైతాయి. సో ఇట్లా మనము అంటే సుస్థిర వ్యవసాయం అనే ఒక డెఫినేషన్ లా 100% వెనకటికి వెళ్ళలేము. 100 ఏళ్ల క్రితం ఎట్లా వ్యవసాయం ఉందో అట్లా చేస్తాం అనలేము. ఇప్పుడు మెకనైజేషన్ తప్పలేదు, ఇన్ఫర్మేషన్ తప్పలేదు. ప్రతి రైతు కూడా యూట్యూబ్ వీడియో చూడ రైతే లేడు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మీరు ఈడ అంటారు, నేను ఆఫ్ఘనిస్తాన్లో కూడా యుద్ధాలు అయితే కూడా ఆడ కూడా స్మార్ట్ ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు రైతులు. అంటే వాళ్ళకు లర్నింగ్ అనేది ఎవ్రీడే అయిపోయింది. ఎవరైనా చదువు బంద్ చేస్తారు, టీచర్ బంద్ చేయొచ్చు, చదువు ఇంజనీర్ బంద్ చేయొచ్చు, గవర్నమెంట్ జాబ్ రాగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు చదువు బంద్ చేస్తారు, ప్రమోషన్లు ఆటోమేటిక్ వస్తాయి దాదాపు అందరికీ. కొంతమంది ఉంటారేమో చదివేటోళ్ళు. కానీ ఒక రైతు మాత్రము తను ఎప్పుడైతే బిగిన్ చేసిండో వ్యవసాయము, ప్రతి 10 ఏళ్లకు, 5 ఏళ్లకు, 20 ఏళ్లకు కంటిన్యూస్ నిరంతరంగా చేంజ్ అవుతుంది. వెరైటీ ఆఫ్ విత్తనాలు అనండి ఇవన్నీ కూడా. అంటే ఈ యొక్క వ్యవసాయం అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అందుకే మీరు అన్నారు లర్న్డ్ అన్నారు చదువుకున్న వాళ్ళు. యాక్చువల్గా ఒక ప్రతి రైతుకు నేను పిహెచ్డి ఇవ్వాలంట. యూతే కాదు, అంత లెవెల్ వాళ్ళకి జ్ఞానం ఉన్నది, అంత లెవెల్ చదువుతున్నారు. ఒక్కటి కాదట, క్లైమేట్ చేంజ్ తెలుసుకోవాలి, ఎన్ని నీళ్ళు ఇవ్వాలి తెలుసుకోవాలి, కరెంటు గిరెంటు అంటే బోరు, పంపు, మోటారు, ఎంత హెచ్పి, ఏది ఖరాబ్ అయితే ఏం చేయాలి, డ్రిప్ అంటే ఏంది, స్ప్రింక్లర్ అంటే ఏంది, కొత్త కొత్త మల్చింగ్ అంటే ఏంది. సో ఇట్లా అన్ని పద్ధతులు నేర్చుకుంటూ వాళ్ళు వ్యవసాయం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్నోళ్ళైనా పాతోళ్ళైనా కానీ. అది చూడడానికి అది ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని అట్లుంటారు కానీ, బట్ దే ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ అడాప్టివ్, మోస్ట్ లర్న్డ్ పీపుల్ అనిపిస్తుంది రైతులు. చాలా మంది యూత్ కూడా వ్యవసాయం వదిలి పట్టణాల వైపు ఎందుకు పోతుర్రంటే వ్యవసాయానికి ఎక్కువ చదవాలి. ఉల్టా అనండి, ఇంకేమనంటే మీద మీద చదివి నేను ఆ జాబ్ కొట్టినా ఈ జాబ్ కొట్టినా అన్నట్టు కాదు. నిజంగా ఆ జాబ్ కొట్టిన వాళ్ళకి కూడా మనం తెచ్చి వ్యవసాయం చేయంటే చేయలేరు, లాజికల్ గా ఇల్లాజికల్. అంటే కష్టం పక్కన పెట్టండి, ఇప్పుడు టెక్నాలజీలో ట్రాక్టర్ కూడా దుంతది, ముందటి లెక్క చెమట మనకు రావాల్సిన అవసరం కూడా లేదు.
సో బట్ ఓవరాల్ గా మీరు అన్నట్టు అదే ఏదైతే స్పేస్ ఇవ్వాలనో వీళ్ళే కాదు, ఈవెన్ పార్ట్ టైం వీకెండ్ ఫార్మర్ అయినా సరే, లేదా అప్పుడప్పుడు వచ్చి నేను భూమి కనెక్ట్ అవుతాను వాళ్ళైనా సరే, లేదా నిరంతరంగా నేను వ్యవసాయాన్ని ఆ, ఇది నా ఒక ప్రొఫెషన్ లెక్క తీసుకున్న వాళ్ళైనా సరే, అట్లా మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. సో జియో స్పిరిట్ ద్వారా మనం అలాంటి ఫామ్స్లని, ఈ రోజు నేను హరిబాబు గారితో మాట్లాడుతున్నా, ఆయన ఫామ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆయన దగ్గర 500 రకాల చెట్లు ఉంటాయి ఫామ్ లో. ఆయన ఏమన్నారంటే, సరే మీకు యూత్ ఎప్పుడన్నా అనుకుంటే మా దగ్గర తీసుకురండి, వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఇద్దాం 3-4 గంటలు అని అన్నారు. సో అలాంటి నియర్ బై ఆ ప్లేస్ లో మనం జియో స్పిరిట్ పెట్టుకున్నప్పుడు అలాంటి సందర్శనలు చేసి దెన్ జియో స్పిరిట్ పెట్టుకోవాలి. అప్పుడు ఇంకా వాళ్ళకు ఎక్కువ ఆలోచనలు మొదలైతాయి, అచ్చా నేను కూడా ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పి అదన్నట్టు. సో అంటే దానికి నేను అంటున్నా కదా, ఫైనల్ గా మనం మట్టినే కలుస్తాం, కానీ మట్టికి ఉన్న అనుబంధం ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకుంటే ఇంకా సార్థకం అవుతుంది అనిపిస్తుంది. మనిషి లెక్క అవుతారని నాకు ఎప్పుడు ఈ మాట మళ్ళా మళ్ళా చెప్తా. మట్టి మనిషి 2 పదాలు కూడా గుర్తుపెట్టుకోండి, మాతోటే మొదలైతాయి. సో అంత క్లోజ్ గా ఉన్నోళ్ళు నిజంగా అంటే ఒక సార్థకత ఏర్పడుతుంది అని కూడా నేను అంటున్నా. నెక్స్ట్. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మీరు ఇప్పటి వరకు మాట్లాడిన విషయాలు చాలా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు మట్టి గురించి మాట్లాడిన విషయాలు కానీ, లేదా ఇంతకుముందు మీరు ఒక ఉపాధ్యాయుడి గురించి మాట్లాడిన విషయాలు కానీ చాలా చక్కగా మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచాయి సార్. సో దీంట్లో భాగంగా మీరు ఇప్పుడు వ్యవసాయం గురించి, మట్టి గురించి మాట్లాడుకున్నప్పుడు, సో మీరు ఇంతకుముందు ఉపాధ్యాయుడు గురించి మనం డిస్కస్ చేసినప్పుడు సార్, దాంట్లో నాకు తెలిసిన విషయం ఏంది అని అంటే, సో సమాజ అభివృద్ధికి పాల్పడాలంటే సో దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు అంటే, సో నాకు అనిపించేది సో పేరెంట్స్ సార్. సో ఉపాధ్యాయుడు కూడా కాదు అని నా ఆలోచన. సో ఎందుకు అంటే సార్, సో ఒక విద్యార్థి రీజన్ స్కూల్లో చెప్పకండి, మహా అంటే ప్రైమరీ ప్రశ్న స్కూల్ అయితే అడగండి 4 to 5 వర్షిత్ అవర్స్, గారు. హై స్కూల్ అయితే మ్యాక్స్ 8 అవర్స్. సో ఆ తర్వాత ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్, ఒక పర్సన్ అనేది సో పేరెంట్స్ చేతిలో ఎక్కువ సమయం ఉంటాడు. సో నేను ఒక పుస్తకంలో చదివినట్టు, ఒక శిశువు యొక్క అభివృద్ధి గాని, శిశువు యొక్క ఆలోచన గాని, శిశువు యొక్క రీతి అభివృద్ధి గాని, సో అవన్నీ. సారీ టు ఇంటరప్ట్ యూ, ప్లీజ్ ఆస్క్ డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఒక మాట చెప్తా, మీరు ఇంతకు ముందు అడిగిన దానికి వర్షిత్ గారు డైరెక్ట్ గా, యాక్చువల్ గా మీరు ఊర్లలో చూస్తే పిల్లలు కనబడతలేరు నాకు. హలో టెక్నికల్ అదే నన్ను చెప్పనియండి ఒక్క సెకండ్ మీరు హలో అన్నదానికి. హలో వినబడుతుందా? హలో హలో నేను మాట్లాడేది వినబడుతుందా మీకు? సార్ ఇప్పుడు వినిపిస్తుందండి. వినండి ఒక సెకండ్, నేను మాట్లాడతా. ఇప్పుడు నేను ఊర్లలో ఈ మధ్యన నేను ఎక్స్టెన్సివ్ గా తిరుగుతుంటా, ఊర్లు, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ కూడా తిరుగుతుంటా. ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వినండి, ఇప్పుడున్న ట్రెండే మాట్లాడదాం, ఇప్పుడు ఏమైతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు యూత్, ఇప్పుడు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అన్నాం కాబట్టి. గవర్నమెంట్ స్కూల్స్లలో, రెగ్యులర్ స్కూల్స్ ఉంటాయి కదా, డే స్కూల్స్లలో, ఒక స్కూల్లో ఆల్మోస్ట్ 50 మంది పిల్లలు లేరు. 10th వరకు ఉంది స్కూల్, 6th to 10th 50 మంది పిల్లలు లేరు. ఎక్కడ పోయారని అడిగినా ఒకటే మాట చెప్పిర్రు, ఈ గురుకుల్ స్కూల్స్ కానీ, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ రకరకాలే ఉన్నాయి కదా సార్, పిల్లలు అందరు కూడా అక్కడనే ఉన్నారని చెప్పారు. ఇది ఫస్ట్ మాట. రెండోది ఏమైందనంటే, మీరు అన్నట్టు అదర్వైజ్ కూడా ఈవెన్ రెగ్యులర్ గా మనకు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు కానీ అందాము, తల్లిదండ్రులు జాబులు చేస్తారు. రెండోది తాత నాయనమ్మలకు దూరంగా ఉంటున్నారు చాలా మంది. మూడోది ఏమైతుంది, పొద్దున 7 గంటలకు మొదలైతే వాళ్ళ లైఫ్, ఈవెన్ ఆ చైతన్య నారాయణ మీరు అన్ని చూసి ఉంటారు. సో కంటిన్యూస్ గా వాళ్ళు, రెడ్డి గారు మ్యూట్ చేసుకోండి. సో కంటిన్యూస్ గా వాళ్ళకి ఏమైతుందంటే, ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ లో ఏమైతుందంటే తల్లిదండ్రికి కనెక్ట్ అయిన వాళ్ళు, ఈవెన్ నేను కూడా మా పిల్లలకు దగ్గరేం లేను, ఎందుకంటే ప్రొఫెషన్ నా వర్క్ అట్లుండే. అరే కొన్ని రోజులు ఆఫ్ఘనిస్తాన్ లో 3 ఏళ్ళు ఉండి, ఆ దేశం అక్కడ ఇక్కడ వివిధ రాష్ట్రాలు తిరిగి కూడా, నిన్న మొన్న కూడా నేను ఈ నెలల దాదాపు 10 రోజులు బయటనే తిరుగుతున్నా లాజికల్ గా. సో అంటే అది ఏదన్నా కానీ పరిస్థితి, బట్ ఓవరాల్ ద టైమ్ ఆఫ్ పేరెంట్స్ విత్ ద చిల్డ్రన్, ఎక్సెప్ట్ చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఉంటుందేమో కానీ, బట్ అదర్వైజ్ ఓవరాల్ గా ఇది తగ్గుకుంటూ వచ్చింది, తగ్గింది. సో ఇప్పుడు ఎవరు అంటే మల్టిపుల్ గురువుస్ అని అన్న కదా,
ఆ గురువు అనేటోళ్ళు వెనకటికి స్మార్ట్ ఫోన్లు లేవు, వాట్సాప్లు లేవు, యూట్యూబ్లు లేవు, టీవీలు లేవు, ఇంకేమో లేవు అన్నప్పుడు అప్పుడు గురువు అనేది డైరెక్ట్ ఉంటుండే ఫర్ ఎగ్జాంపుల్, లేదా తల్లిదండ్రులు ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైంది, వీళ్ళకు ఈ గురువుల టైం హైయెస్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అదర్వైజ్ ఇలాంటి మాధ్యమాల ద్వారా వాళ్ళకు రెండో గురువులు వాళ్ళు అవుతారు. ఇక మూడో గురువు సమాజం అన్న. సమాజం అంటే దోస్తులు, వాళ్ళు వీళ్ళు, చుట్టాలు, అమ్మ నాయన అందరు కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా ఉన్నట్టే. సో ఇట్లా ఉన్నది పరిస్థితి. సో కాబట్టి మీరు పేరెంట్స్ అని అన్నారు కాబట్టి ఇప్పుడైతే నాకు తెలిసి ఎక్కువ మటుకు పేరెంట్స్ గట్టిగా ఓ మాట అంటారేమో చదువురా అని అంటారు, కానీ నిజంగా ఏం చదువుతుంటో చెప్పలేని పరిస్థితి కూడా ఉంటది. నాకు కూడా మా పిల్లలకు లెక్కలు చూసి అది చెప్పని కష్టం అవుతుంది అట్లా అన్నట్టు. నెక్స్ట్. సమాజ అభివృద్ధికి సో నా ఆలోచనలో మొదటి సో ఇప్పుడు మనము ఒక ఒక వ్యక్తిని గాని, ఒక చిల్డ్రన్ గాని, ఒక పర్సన్ ని గాని, సో ఆ అబ్బాయి ఏ స్థాయిలో ఉండాలి అనేది ఫస్ట్ పేరెంట్స్ నిర్ణయించుకోవాలి సార్. సో ఎందుకంటే వాడికి ఫస్ట్ వాడి పుట్టిన తర్వాత వాడికి ఎలాంటి ఆలోచన ఉండదు. ఇట్స్ ఏ డిబేట్ లైక్ అవుతుంది. లెట్ us స్టాప్ దిస్. నేను నీకు విడిగా చెప్తా, కావాలంటే మనం డిస్కస్ చేద్దాము. ఏం లేదు ఇక్కడ అంటే ఇష్యూస్ అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ గా ఒక ప్రశ్న అడుగుతా, నిన్ను పేరెంట్స్ అని అన్నావు కదా, ఒక గురువుని అడుగుతా, నన్ను చదువుమని అంటాడు ఒక టీచరు, మ్యాథమెటిక్స్ తక్కువ మార్కులు వచ్చినాయి, నువ్వు 100 తెచ్చుకోవాలని అంటాడు. ఇంకో టీచర్, సైన్స్ టీచర్, నువ్వు బాగా చదవాలని అంటాడు. నేను ఒక మాట అంటా, ఈవెన్ బిఎడ్ చదివేటోళ్ళు కూడా అంటే జాబ్ కోసమే చదువుతారు అనుకుందాం. ఆ టైంలో ఒక ప్రశ్న అడిగినాం అనుకో, గవర్నమెంట్ని అడిగినాం, నాకు ఫెలోషిప్ ఇచ్చినావు, నాకు స్కూల్స్ ఇచ్చినావు, నాకు టీచర్లను ఇచ్చినావు, నేను చదువుతున్నా, మరి నాకు జాబ్ ఇస్తావా సార్, నేను ఇది బాగానే చదువుతా, 100 కూడా తెచ్చుకుంటా, నాకు ఇస్తావా అంటే అవకాశాలు లేవు. అంటే లైవ్లీహుడ్లో ఇంకోటి రెండోది వేరియబుల్ ఉంది. ఇప్పుడు జొమాటో అనే జాబ్ లేనడని ఇమాజిన్ చేసినామా, కార్ డ్రైవర్లు అనేది ఇమాజిన్ చేసినామా, హైయెస్ట్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు లాజికల్గా, వెరైటీ దానిలలో. సో ఇట్లా కొత్త కొత్త ప్రొఫెషన్, సాఫ్ట్వేర్ అనేది అన్ని డిసిప్లిన్స్ కలిపి ఒక కొత్త ప్రొఫెషన్ స్టార్ట్ అయింది. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పేరు వచ్చింది. వాళ్ళు సైన్సెస్కి రావచ్చు, ఇంజనీరింగ్కి రావచ్చు, రకరకాల ప్రొఫెషన్లకి రావచ్చు. ఈరోజు కాలేజీలు కూడా బంద్ అయినాయి, ఆర్ట్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ బంద్ అయింది. అంటే టెక్నికల్ గా ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాక ఒక పేరెంట్ కూడా గైడ్ చేసే పరిస్థితి లేరు ఒక ఫ్యూచర్ గురించి. అరే నువ్వు చదువురా, ఇది అవుతావని చెప్పమాను, ఈవెన్ నా లైఫ్ లో నేను చెప్పలేని పరిస్థితి ఉంది. నేను చదివింది ఏంది, నేను చేసేది ఏంది, అంటే మనము అడాప్ట్ అయినాము లేదా ఇవాల్వ్ అయినాము, అంటే పరిస్థితులు చేంజ్ అవుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సో అట్లా ఐ థింక్ టెక్నికల్ గా లైఫ్ లో సక్సెస్ అనేది అయితే అంటామో, లేకపోతే ఆ గవర్నమెంట్ జాబ్లు అనేది వేరే, అది ఒకసారి వస్తే వాళ్ళు 30 ఏళ్ళు రిజర్వేషన్ లో కూర్చున్నట్టు కూర్చుంటారు ట్రైన్లో దిగకుండా. సో అది వేరే టైప్ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఓపెన్గా ఉండాలని అంటే, ఒక రైతు ఎట్లయితే ప్రతి 2-3 ఏళ్లకు ఏ పంట వేయాలని మళ్ళీ కొత్త ఆలోచన చేయాలి, ఆ పంట గురించి నేర్చుకోవాలి, అలాంటి పరిస్థితి ఉందో, యూ హ్యావ్ బికమ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్ అయినప్పుడు పేరెంట్స్ రోల్ ఏడుంటది, ఒక లెవెల్ వరకు ఉంటదేమో. దాని తర్వాత నువ్వు నిరంతరంగా ఇప్పుడు 35 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు వచ్చినా కూడా సాఫ్ట్వేర్ నేర్చుకోనిక పోయిర్రు. మళ్ళీ ఐఏఎంలలో జాయిన్ అయిన వాళ్ళు, నేను ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వాళ్ళు 50 ఏళ్ళ పిహెచ్డి చేయడానికి హార్వర్డ్ పోయిన వాళ్ళని కూడా చూసిన. అంటే రకరకాల వాళ్ళ, ఎందుకంటే ఇట్ ఈస్ డిమాండింగ్, నేను ఆ పొజిషన్లో ఉంటే ఐ కెన్ డూ బెటర్ అనే దాంట్లో. సో ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి ఈ పెడగాజీ అనేది ఒకటి ఏదైతే సిస్టమ్ ఉందో, దీని మీద నేను బుక్ కూడా రాసిన, మీరు చదవచ్చు అది విడిగా. సో ఐ థింక్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. ఐ థింక్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు డిబేట్స్, వేరే వాళ్ళు ఏం అడుగుతారో చూద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్తే సార్, నా పేరు శివయ్య అండి, బళ్ళారి నుంచి. నమస్తే శివయ్య. సార్ నేను పుస్తకంలో చదివాను, మనది అగ్రికల్చర్ రెవల్యూషన్ అయ్యేటప్పుడు మనం రైస్ కల్టివేషన్కి, గోధుమ కల్టివేషన్కి వెళ్ళాము. దానివల్ల ఏంటంటే మన న్యాచురల్ ఫుడ్ నుంచి దూరం, దానివల్ల వివిధ రోగాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు కూడా మనం సేమ్ వే రైస్ మీద, గోధుమల మీద ఎక్కువ ఆధారపడి బతుకుతున్నాం. అందువల్ల వేరియేషన్ ఆఫ్ ఫుడ్ లేదు. రీసెంట్గా మిల్లెట్స్ రెవల్యూషన్ వచ్చింది, కాకపోతే అది స్కేల్లో జరగటం లేదు. దీనికి ఏమైనా ఇవి చేంజెస్ అవుతాయా, ఈ ఫుడ్ కానీ, గ్రెయిన్స్ కానీ, ఈ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ మీరేమైనా అనుకుంటున్నారా ఫ్యూచర్లో? యాక్చువల్గా మీకు ఫుడ్ గురించి తెలియదు, నేను ఒకటి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయి ఇప్పుడు, నిజంగా మీరు తాగేటి పాలేనా?
ప్యాకెట్ పాలు అవి వస్తున్నాయి. అవి ఒక్క పశువులకించి వచ్చిన పాలైతే కాదు, దాదాపుగా అందులో ఎంతో కల్తీ అయ్యింది, ఒప్పుకుంటారు కదా. మీకు తెలియదు అవును. అట్లా చాలా అంశాలల్లా వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు. చాయ్ పొడి అనుకోండి, అందులో ఏదో పొట్టు కూడా కలిపి అందులో కలర్ వేసి ఇస్తారు అన్న లెవెల్ ఉన్నది. సో అందుకే ఆల్రెడీ ప్యాకెట్ అడల్ట్రేషన్ అనేది చాలా అంశాలలో బిగిన్ అయ్యింది ఆల్రెడీ. అది లార్జ్ స్కేల్ అవుతున్నది. ఈవెన్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అంత తక్కువకి ఎట్లుంది? మీరు గానుగా నూనె మన వాళ్ళు కష్టపడి తీసుకున్నారు ట్రెడిషనల్ గా, మరి అది ఎందుకు అంత రేట్ ఎక్కువ ఉన్నది? నిజంగా మరి రిఫైన్డ్ అంటే ఉల్టా ఉండాలి కదా. నువ్వు ఇంత రేటు పెట్టినాక దాన్ని రిఫైన్ చేస్తే వచ్చింది దానికంటే 2-3 ఇంతలు ఎక్కువ ఉండాలి రిఫైన్డ్ ఆయిల్ లాజికల్ గా, అంతే కరెక్ట్. కదా. మరి అది తక్కువ ఎట్లున్నది? సో ఇట్లా చూస్తే ఐ థింక్ ఫుడ్ అనే ఆస్పెక్ట్ లా మిల్లెట్స్ కానీ ఇలాంటివి వచ్చినాయి. నిజంగా కూడా మిల్లెట్స్ తిని అది అరగ తీసుకునే కెపాసిటీ లేదు. ఒక సాఫ్ట్వేర్ అయినా సాఫ్ట్ గా పనిచేస్తే అయినా అంత హార్డ్ దీన్ని కూడా ఆయనకు అంత అవసరం అనేది కూడా ప్రశ్న. ఇప్పుడు క్వాంటిటీస్ అంటాం కదా మనం పావర్టీ కోసం, రోజుకు 450 గ్రాములు తినాలి, 500 గ్రాములు తినాలి, అందులో ప్రోటీన్స్ ఇంత ఉండాలి, ఏవో లెక్కలు ఉంటాయి. సో ఆ లెక్కలతోటి కూడా మనం లేము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం తింటున్నామో తెలియదు. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆన్లైన్ ఫుడ్ ఉంది కదా, ఆ కిచెన్లో ఎట్లున్నాయో కూడా ఫస్ట్ హైజీనిక్ అనండి, అది లేదు. ఆడ ఏమేమి వాడుతుర్రు, ఎట్లా టేస్టులు చేస్తుర్రు, అది అజినోమోటో వేస్తారంట. మరి అవన్నీ వేస్తే మనిషి క్యాన్సర్ గిన్సర్ రకరకాల వచ్చే అవకాశం ఉంటుంది చైనావి టేస్ట్ కోసం. అట్లా కలర్లు వేయడము, అది కూడా ఆర్గానిక్ కలర్స్ కాకుండా డైరెక్ట్ కెమికల్ కలర్స్ వేయడము. సో ఇవన్నీ అవుతున్నాయి. ఇదే కాదు, ఫైనల్ గా ఏమైంది, పురుగులు తినే లెవెల్ కూడా వచ్చినాయి. మీకు తెలుసా పురుగుల బిస్కెట్లు తయారవుతున్నాయని, ప్రోటీన్ రిచ్ బిస్కెట్లు. వెంట్రుకలతోటి టాబ్లెట్లు, ప్రోటీన్ టాబ్లెట్లు తయారు చేస్తారు. తిరుపతిలో ఉన్న మన గుండ్లు మనలు కొట్టించుకుంటారు, దాన్ని మొత్తం ఆక్షనింగ్ చేసి అందులో ప్రోటీన్ తీసి దాన్ని టాబ్లెట్ల లెక్క కూడా అమ్మేటోళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఎక్కడ ఏది ఏమైతుంది, ఈవెన్ మనం కోడి తినే కోడి కూడా కోడి కాదు, అది మొత్తం హార్మోన్లతో నిండింది, ఒక రకమైన కెమికల్ ప్యాక్ అది. సో ఇలాంటివి మనకు ఆల్రెడీ మ్యూట్ చేసుకోండి ప్లీజ్ ఎవరు. సో ఇలాంటివి మనకు ఐ థింక్ ప్రాక్టికల్ గా మీరు చూస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ మిల్లెట్స్ అనేది ఒక భాగం మాత్రమే. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లలు లెక్కనే తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లగానికి రైస్ తినబుద్ధి అయింది, ఇష్యూ కానే కాదు. పిల్లగానికి నువ్వు మిల్లెట్స్ పెడతా అంటే ఎట్లా తప్పు? రెండోది, ఒక ఇంట్లో వండిన వస్తువులు అన్ని కూడా ఒక ఫ్యామిలీని హ్యాపీగా ఉంచలేదు, ఒక ఫ్యామిలీని హెల్తీగా ఉంచలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఉంటారు, 85 ఏళ్ళ వాళ్ళు, అట్లనే ఒక చిన్న బేబీ ఉంటారు, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, తర్వాత హస్బెండ్ వైఫ్ కూడా ఏజ్ వేరియేషన్ తోటి రోగాలు ఒకరికి ముందే మొదలైతాయి. మొగోళ్ళు జనరల్ గా టెక్నికల్ గా, లేడీస్ కొంచెం హెల్తీగా ఉంటారు, వాళ్ళకి పిల్లలు పుట్టిన వరకు ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళ ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, మీకు అది కూడా తెలుసు టెక్నికల్ గా. సరే ఒక ఫ్యామిలీలో వండినది కూడా ఆ ఫుడ్ తింటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు 2-3కి షుగరు, బీపీ ఇలాంటివి యాడ్ అవుతాయి, ఉప్పు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ తక్కువ వేస్తే. సో అంటే టెక్నికల్ గా ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీలలో మీకు అవకాశం ఎక్కువ ఉండే, మనకంటే ఫుడ్ ఆస్పెక్ట్లో నేను చెప్తున్నా. సో ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలలో అన్ని వెరైటీస్ అందరికి తగ్గట్టు వండే అవకాశం ఉండే. మరి ఇప్పుడు అవకాశం లేదు మనకు. సో బయటికి ఏం తెచ్చుకుంటున్నాం, అడల్ట్రేషన్, ఇక్కడ తెచ్చుకుంటే ఇట్లా. సో ఇప్పుడు ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనేది ఆ రోజు మనం అడక తింటున్నాం అనే లెవెల్ ఉంటుంది. అంటే PL480 లాంటి స్కీమ్స్ వచ్చి మనము ఆ బియ్యం వాళ్ళు ఇస్తే, దానం ఇస్తే మనము బతికినాం అన్నట్టుంటే. గ్రేట్ ఫెమైన్, వెస్ట్ బెంగాల్ ఫెమైన్ కూడా మనకు తెలుసు. ఇలాంటి ఎన్నో చరిత్రలో మనకు అయినాయి, అంటే ఛాలెంజెస్. సో ఇప్పుడు మరి అంత ఫుడ్ బాగుంది, ఫుడ్ లేక కాదు, ఫుడ్ తిని చచ్చిపోతారు, మీకు తెలుసో లేదో. ఫుడ్ లేక కాదు, ఫుడ్ తిని చచ్చిపోతారు. ఎట్లా? అనారోగ్యంతో. అట్లనే గాలి నీరు కూడా ఫుడ్ లాంటిదే, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషికి కావాల్సింది 500 గ్రాములు ఫుడ్ అనుకుంటే, 10,000 లీటర్ల గాలి అనుకుంటే, ఒక 5 లీటర్లు మినిమం నీళ్లు కావాలి. అంటే 3.5 నుంచి 5 లీటర్లు ఒక మనిషి వెయిట్ తోటి. అంటే ఎక్కువ మనం క్వాంటిటీ తీసుకునే దాన్ని కూడా పట్టించుకుంటలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీ గాలే మంచిగా లేనప్పుడు మీరు ఆరోగ్యంగా ఎట్లుంటారు, మీరు పొల్యూటెడ్ దాంట్లో ఉంటే? ఆల్రెడీ అందుకే 9 ఏళ్ళు పోయినాయని గవర్నమెంటే చెప్పింది. ఇండియాలో పుట్టిన వాళ్ళు యావరేజ్ గా వాళ్ళ ఆయుష్లో 9 ఏళ్ళు పోయినట్టే. ఇప్పుడు వింటర్లో ఇంకా పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, మీరు చూస్తూనే ఉన్నారు. పొద్దుగాల వెహికల్ కూడా నడిపెట్టట్లేదు, స్మోక్ ఫాగ్ రెండు కలిపి ఉన్నాయి, అది ఇంకా డేంజర్. వింటర్లో అసలు ఎక్సైజ్ అస్సలు చేయొద్దు, మరో చల్లగా ఉందని చెప్పి రోడ్ల మీద ఉప్పుతారు, ఆ పొల్యూషన్కి ఇంకా తొందర పోతారు అన్నమాట. నీళ్లు ఎప్పుడైనా టెస్టింగ్ చేసే సెంటర్లు చూసిరా మీరు? ఏంటన్నా నీళ్లు సప్లై చేసిరని వాడతాం కానీ
ఆల్రెడీ కలుషితమైన నీళ్ళని ఏదో మీద మీద ట్రీట్ చేస్తారు. నిజంగా పెస్టిసైడ్ లెవెల్లో ట్రీట్మెంట్ అవుతుంది అంటారా మీరు? ఏ నీళ్లు తీసుకొని మీరు దాని శాంపుల్ టెస్టింగ్ చేస్తే 100% అందులో పెస్టిసైడ్ అంశాలు దొరుకుతాయి. 100%. ఎందుకంటే ఎక్కడనో రిజర్వాయర్ల కింద ఇస్తున్నాం. ఆల్రెడీ అక్కడ అన్ని పెస్టిసైడ్లు, ఈవెన్ కెమికల్ ఫర్టిలైజర్లు, ఇండస్ట్రియల్ వేస్ట్, అర్బన్ వేస్ట్ మనం చూస్తే మన కృష్ణా నదిలో పోతే మళ్ళీ అవే నీళ్లు మనకు ఉల్టా వస్తాయి. అంటే ఈ పరిస్థితి మీ ఉన్నట్టు చెప్తున్నాను నేను. సో అట్లా ఎవరో ఒకరు తాగుతారు కదా, ఒకరు పొల్యూషన్ ఇంకోరు. సో అందుకని ఈ యొక్క ఆహారం ఏదైతే మనకు చేంజ్ అయ్యింది, లేకపోతే మళ్ళీ వెనకటి పోతామని అంటే వెనకటి లెక్క పని చేయండి. ఏది నడుములోంచి వెనకటి లెక్క కింద కూర్చోండి. వెనకటి లెక్క మనము ఎడ్ల బండి నడిపినట్టు, గుర్రాలు నడిపినట్టు. సో అవన్నీ చేస్తే వెనకటి తిండికి సెట్ అవుతారు. నేను అంటున్నా అసలు ఇప్పుడు అంత తినొద్దు. ఇవాళ ఒకటి చిన్న లాజిక్ చెప్పిన మా వాళ్ళకు తినుకుంటా. ఫుడ్ ఎట్లుంది అని అంటే బాగుంది అన్న. బాగుందంటే మరి తక్కువ ఎందుకు తింటున్నావు అన్నారు. తక్కువ ఏంటి నేను బాగున్నప్పుడే తక్కువ తినాలి, బాగుందని ఎక్కువ తింటే లావు అవుతామన్నా. మరి రివర్స్ ఏంది అని అంటే బాగలేనప్పుడు ఎట్లయినా తక్కువ తింటాం కదా, అది కూడా హెల్త్కి మంచి రీజనే కదా అని అన్నా. అంటే ఇప్పుడు బాగలేదే తింటున్నాము అయినా లావు అవుతుర్రంటే మనిషి బాగలేని దాన్ని ఎంత ఇష్టపడి తింటుండంటే చచ్చిపోయేటట్టు ఇష్టపడి తింటున్నాడు. అది అంత డేంజర్ ఇప్పుడు ఉన్నమాట ఫుడ్ విషయంలో. ఓకే, నెక్స్ట్. సార్ నమస్కారం సార్. నా పేరు సాయిరామ్ సార్. నమస్తే సార్. సార్ నేను నిజామాబాద్ నుంచి సార్. నమస్తే. ఆ, నా నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మాకు అంటే గేదెలు ఉండే సార్, గేదెలు ఇప్పుడు కూడా ఉన్నాయి, మేము చేస్తున్నాం. మాకు లీటరు 55 రూపాయలు నడుస్తుంది సార్. అయితే ఏమైందంటే ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళే మా ఊరికి పాల ప్యాకెట్లు వస్తున్నాయి. మేము ఏం చేసినామంటే దానా రేట్ అవి పెరిగినాయని ఒక 60 రూపాయలు చేసాను మా వాడు. చేస్తే ఏమైందంటే ఇక వాళ్ళు ఏం చేశారు, ఎట్లాగో నిజామాబాద్కి వెళ్ళి పాల ప్యాకెట్లు వస్తున్నాయి కదా, అవి అయితే తక్కువ దొరుకుతున్నాయి, మళ్ళీ పగిలి పోవట్లే, ఇక మొత్తం అటే వెళ్ళిపోయారు. ఇక ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా అట్లనే డైరీ చాలా మంది నడుస్తున్నారు, కానీ లాభసాటిగా లేదు. ఇక ఇప్పుడు ఇంతకుముందు ఇంటింటికి 2 గేదెలు 3 గేదెలు అనే ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఖాళీ ఒకళ్ళు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. ఇది మొత్తం ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఎట్లా ఆగింది సార్? ఇంత ఏంటంటే నాకైతే చాలా బాధ. ఇక పొయ్యే కాలం వచ్చింది. ఒకసారి మేము చౌట్పూర్ పోతే చాయ్ దొరకదని ఒకటి ఆర్టికల్ కూడా రాయాల్సి వచ్చింది అప్పుడు. ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ క్రితమే, 25 ఏళ్ళ క్రితం. ఏమైందంటే ఇట్లనే ఒక ఊరికి పోయి ఛాలెంజ్ చేసినాం అన్నట్టు. అది కూడా ఎన్ని గంటలకు, అప్పుడు ఇంత కిరాణా షాపులు ప్యాకెట్లు కూడా అంత లేవు ఆ టైంలో, అన్ని పాలు కొట్టేస్తుండే. సో 10:30కేమో పోయినాం ఆ ఊరికి. చౌట్పూర్ మీకు తెలుసు అనుకుంటా, జోగిపేట దగ్గర ఉంటది. సో పోయి ఏమన్నామంటే ఊరోళ్ళను, మీరు మాకు ఛాయ్ ఇయ్యాలి, తాపాలి, మీ ఊరికి వచ్చినాం కదా, మేము గెస్ట్లం కదా అని అన్న. వాడు కొంచెం మర్యాదలు ఉంటాయి ఊరోళ్ళకి కూడా. అప్పుడు వెనకటికి జర పట్టించుకుంటారు కదా, ఆ టైప్ 25 ఏళ్ళ క్రితం పట్టించుకుంటుండే. మేమన్నా మీ ఊరు నుంచే పాలు తీసుకొచ్చి మాకు తాపాలన్నాం. ఇల్లు తిరిగిరు కానీ ఛాయ్ తాపలే. ఎందుకంటే ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ డైరీ అనేది. ఆ డైరీలు అనే పద్ధతులతోటి మనము పాలు విండాలి. వెనకటికి సల్ల అనేది ఎవరికన్నా వస్తుండే, పెరుగు అనేది ఏనన్నా దొరుకుతుండే, పాలు అనేది దొరుకుతుండే ఊర్లోనే. సో ఫస్ట్ స్వావలంబన అంటాం కదా, ముందు నీకు నువ్వు బతుకు అనేది ఒకటి ఉంటది. నీకు నువ్వు కూడా డొల్ల చేసుకొని నువ్వు మంది మంచి బతకాలని దీవెనలు ఇవ్వడం ఏంది నాకు అర్థం కాదు. రెండో మాట ఏంటంటే, ఇంకో మాట చెప్పిన, ఇది మంచి ఆహారం పండించేటోళ్ళు మంచోళ్ళకి ఈయనకి పండిస్తుర్రా లేకపోతే ఎవరికన్నా ఇస్తుర్రా అని అన్నా. అంటే మంచి ఆహారం మంచోళ్ళకి ఇస్తే మంచి ప్రపంచం అవుతుంది. లాజిక్ అర్థమైందా? అంటే ఇది ఏమైతుందంటే, అట్లా కాదు సార్, మేము పండించే ఆర్గానిక్ అంతా నెంబర్ అంటే మీకు తెలుసు కదా, ఈ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఎక్కువ కొంటారు అన్న కాడికి వచ్చింది. ఎందుకంటే మేము పెట్టే రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ కొంటారు కాబట్టి మేము వాళ్ళకి నేనన్నా మరి ఇంత మంచి ఆహారం చేసి అంత చెడ్డోళ్ళకి తినబెడితే ప్రపంచం చెడ్డగా అవుతుందా మంచిగా అవుతుందా అంటే టెక్నికల్గా చెప్తున్నా. నేనన్నా ఫస్ట్ మీకు ఫార్ములా పనిచేసే వాళ్ళకి ఇస్తురా అని అడిగింది. ఆ పని చేసేటోళ్ళకు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు తిన్నాక, మీరు మొత్తం తిన్నాక ఆ మిగిలింది ఇచ్చింది అనుకో మంచిది, అప్పుడు కూడా మంచి ప్రపంచం అవుతుంది. కానీ డైరెక్ట్ దాన్ని పట్టుకొని మనం సార్ సార్ మేడం మేడం అనుకుంటా ఎక్కడనో 100 కిలోమీటర్లకు 1000 కిలోమీటర్లు బాంబేకి పంపిన నేను రైసు, ఇగో ఇక్కడ వండించి ఆ ఢిల్లీకి పంపిన అంటే నాకు తెలియదు అసలు. మనం కూడా గానే ఉన్నాం, ఈ ఆర్గానిక్ కానీ జీరో బడ్జెట్ అనండి, ఈ పాలేకర్ పద్ధతి అనండి, ఇంత మంచి ఆహారం పండించి కూడా ఇంత ప్రవచనాలు విని మళ్ళీ ఫైనల్గా మనం ఉల్టా ఉన్నాం. సో ఇది అప్పటికే ఎప్పుడైతే క్యాటిల్ డిప్లీషన్ అయిందో, నేను అందులో భాగం ఉండే స్టడీలో, ఇది సుప్రీం కోర్ట్ కోసము
ఈ ఎస్పెషల్లీ సన్నకారు చిన్నకారు రైతులు ఈ పశువులు లేనిది వాళ్ళు బ్రతకరు, వాళ్ళకి కష్టమవుతుంది, దున్నడం కష్టమవుతుంది, అది ఉంటే పాడి పంట ఎరువు ఇవన్నీ కూడా ఉంటాయి, పర్యావరణం బాగుంటది అని ఈ అంశం పట్ల సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడమైంది. దానికోసం ఎన్నో సంతలు తిరిగి ఉంటే నేను, ఇవి ఉంటాయి కదా పశువుల మార్కెట్లో. సో అప్పుడు ఇలాంటి కొన్ని అంశాలు కూడా తెలిసినాయి అప్పటికే 25 ఏళ్ల క్రితమే. ఎందుకంటే మన దగ్గర ఒకటి అల్లానా అని చెప్పి అది పెట్టేది కదా కతల్ఖానా, దీన్ని స్లాటర్ హౌస్ పశువులది. సో అవన్నీ అంశాల పట్ల వర్క్ చేసినాం. అంటే అప్పుడు రైతుల సొసైటీలు కూడా ఎక్కువ అవుతుండే ఆ జమానాలో. సో ఇది నెక్స్ట్ కేశవ్ గారు, ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి నెక్స్ట్ టైం కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. ఒకసారి మన జియో స్పిరిట్ అంశాలు కానీ మీరు ఒకసారి చెప్తే మన ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఇది ఎవ్రీ వీక్ మనకి ఇలాంటివి ఉంటాయి రెగ్యులర్గా. మీరు జాయిన్ అయితే మీకు కూడా ఎక్కువ స్ట్రెచ్ అయితే నెక్స్ట్ టైం జాయిన్ గారు. ఇంటి వాళ్ళు కూడా పిలుస్తారు కదా, ఏం చేస్తున్నావు రేపు న్యూ ఇయర్ ఆడ కూర్చొని అంటారు. సో అట్లని కాదు కానీ, బట్ మనం స్పేసెస్ ఇస్తే ఇంకా కొన్ని మంచి మాట్లాడుకోనికి అవకాశం ఉంటుందని. కేశవ్ గారు మాట్లాడండి. మిత్రులారా, మనం ఇది వీక్లీ జూమ్ కాల్ పెట్టుకుంటున్నాము. ఒక్కొక్క అంశం తీసుకొని దాని మీద ఒక 1 hour మనం మాట్లాడుకుంటున్నాము. జియో స్పిరిట్ మీటింగ్ ఎట్లుంటుంది అంటే, ఒక ప్రకృతి ఒడిలో జరుగుతుంది. ఇది 2 days ప్రోగ్రాము. మామూలుగా మొదటి రోజు ఉదయం 10 గంటలకు అట్లా మనం ఒక ప్లేస్లో అసెంబుల్ అయి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నైట్ అంతా మనలో సార్ ఫెసిలిటేటర్ మనలో కాన్షియస్నెస్ బిల్డ్ చేయడానికి వివిధ థీమ్స్ ద్వారా మనల్ని జర్నీ చేపిస్తారు. తర్వాత ఏమవుతుందంటే, మనం నైట్ అంతా డిస్కస్ చేసుకొని మన లోపల మన ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ చేసుకొని మన ఆశయాలు ఏంది, మనం ఏం కాంట్రిబ్యూట్ చేయగలం అన్నది ఒక కన్సాలిడేట్ చేసుకొని పొద్దున అందరి ముందు దాన్ని డిక్లేర్ చేస్తాం అనమాట. నా ఆశయాలు ఏంటి, ప్రకృతి పట్ల, భూమి సుస్థిరత పట్ల నేను ఏం చేద్దాం తలుచుకున్నా అన్నది మనం డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసుకొని దాని పట్ల పనిచేయడం స్టార్ట్ చేస్తాం. ఇంకో మెయిన్ బ్యూటీ ఏంటంటే, ఇది ఒక 4-5 మీటింగ్లు మనం అటెండ్ అయిన తర్వాత మన ఓన్ ఏరియాలో మనమే జియో స్పిరిట్ మీటింగ్ కండక్ట్ చేయొచ్చు. కొన్ని మీటింగ్స్ని ఇనిషియల్గా సార్ని పిలవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే, సార్ నాలెడ్జ్ సిస్టమ్ కూడా ఓపెన్ సోర్స్లో పెట్టిండ్రు అనమాట. ఆయనది ఏమిందంటే, ఇది డైవర్సిఫైగా ఉండాలి, మల్టిప్లై అవ్వాలి, ఒక లోకల్ ఒక దగ్గర సెంట్రలైజ్ అవ్వద్దు అన్నది సార్ ఆశయము. సో అది మనం అందరం మన ఏరియాలో ఇలాంటి మీట్స్ని కండక్ట్ చేసుకోవడము, చైతన్యం చేయడము. ఎలాగో ఇది చేయకపోతే మనలో నిరుత్సాహం ఉంది, ఏం చేయగలను, ఏం చేయలేకపోతున్నాను అని నిరుత్సాహం ఉంది కదా. అలా కాకుండా సొల్యూషన్ సైడ్ అడుగేయడానికి ఈ జియో స్పిరిట్ మీట్ అనేది ఒక ప్లాట్ఫాము. సో మనందరం మన ఏరియాలో ఈ జియో స్పిరిట్ మీటింగ్ కండక్ట్ చేద్దాము. రాబోయే జియో స్పిరిట్ మీటింగు జనవరి 27, 28 శనివారం ఆదివారము వాసాలమరి గ్రామంలో జరుగుతున్నది. దానికి దగ్గరలో ఒక చెరువు, ఒక అడవి ప్రాంతం ఉంది, అక్కడ హోస్ట్ చేస్తున్నాము. మీరందరూ దానికి రావచ్చు. ఈ నంబర్ని మీరు నోట్ చేసుకోండి మిత్రులారా. ఇక్కడ ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను, సరేనా? నంబర్ నోట్ చేసుకోండి, 630-434-662. మళ్ళీ సార్ రిపీట్ చేస్తున్నా, 630-434-662. ఒకసారి జియో స్పిరిట్ మీటింగ్లో ఏమేమి అంశాలు మాట్లాడతాం అనేది కూడా మనం ఆలోచిస్తే, క్లైమేట్ చేంజ్ గురించి, వ్యవసాయం గురించి, కరువు గురించి, స్త్రీల పట్ల ఏమైనా వివక్షత ఉందా, బాల కార్మికులను మనం వాడుతున్నామా, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏమున్నాయి, ఇలా మన మనిషికి సంబంధించిన ప్రతి అంశం, భూమి మీద ఉన్న ప్రతి అంశాన్ని మనం మాట్లాడవచ్చు. ఇది లిమిట్ అది లిమిట్ అని ఏం లేదు. మన ఆలోచన, మన కల్పనాశీలత ఎంత పరిగెత్తి అవన్నీ విషయాలు మనం మాట్లాడవచ్చు, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కలిసి. ఇది కూడా ఈ మీటింగ్ ఎట్లుంటుంది అంటే, ఒక టూరిస్ట్ మీటింగ్ లాగా, ఏదో మనం అక్కడ వెళ్ళి ఒక పర్యాటక లాగా ఉండదు. ఇది చాలా సీరియస్గా, చాలా డెడికేటెడ్గా, చాలా కమిట్మెంట్తో జరిగే పని. సో అది కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా. అది నేను చెప్పదలుచుకుంది. మీ అందరూ రాబోయే జియో స్పిరిట్ మీట్కి రండి, దీని పట్ల అవగాహన పెంచుకోండి. సో సారు, మేము అందరం వెల్కమ్. మాధవ్ గారు మాట్లాడతారా? మీరు అన్మ్యూట్ అయ్యారు. హలో మాధవ్ గారు.
హలో, మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ ఎవరైనా ఏదైనా అనేది అడిగేది ఉంటే అడగండి. శ్రీనివాస్ సార్ గారు మీరు మాట్లాడతారా? చెప్పండి. మాట్లాడతాం సార్. ఇప్పుడు మనం వారం వారం ఇట్లా జూమ్ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు కదా. సో ఒక ఇద్దరు ముగ్గురు రిసోర్స్ పర్సన్స్ ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే మనకి, అంటే ఈ ప్రోగ్రామ్ నాకు ఈ చూస్తే ఏమనిపించింది అంటే ఇది క్వశ్చన్ ఆన్సర్ లాగా అయిపోయింది. కొంత మనకి నాలెడ్జ్ అంటే మల్టిపుల్ గా రిసోర్స్ పర్సన్స్ ఉంటే మనకి ఇంకా నాలెడ్జ్ షేర్ అవుతుంది, కొన్ని కన్స్ట్రక్టివ్ ఐడియాస్ వస్తాయి. తర్వాత ఈ ప్రోగ్రాము ఒక దిశానిర్దేశం కాగలదు అనేది నా ఉద్దేశం సార్. ఓకే శ్రీనివాస్ గారు, ఒక పని చేద్దాము. నేను ఇది అకౌంట్ ఎట్లయినా ఓపెన్ చేసిన, మీరు ఈ అకౌంట్ తోటి మీరే కోఆర్డినేట్ చేయొచ్చు. ఆ రిసోర్స్ పర్సన్ మీరే కావచ్చు, లేదా మీరే ఒక రిసోర్స్ పర్సన్ తెచ్చి మీరు మీటింగ్ పెట్టండి. ఇదేమో ఎక్స్క్లూజివ్ జియో స్పిరిట్ అనేది కొత్త వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కేశవ్ గారు ఆర్త లీడర్ ఇట్లా డిక్లేర్ ఎవరైతే అయ్యారో వాళ్ళకు కొంచెం ఐడియా ఉంది ఈ ఫార్మాట్ ఇవన్నీ. సో ఇది అయిన కొద్దీ మనం ఎట్లయినా మిగతా వాళ్ళకు కూడా స్పేస్ ఇద్దాము, ఆ స్లాట్లు విడిగా పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను మాట్లాడిన అనుకో, ఇది నా స్లాట్ ఉంటుంది. ఎందుకంటే టైం కూడా ఎక్కువ మనం స్ట్రెచ్ చేసినాం అనుకో, కొన్ని నాకు తెలుసు వేరే గ్రూప్లలో 3 గంటలు 4 గంటలు నడుస్తాయి. ఒక్కోసారి రిసోర్స్ పర్సన్ ఒకరు కరెక్ట్ మాట్లాడకపోతే గ్రూప్ లో కూడా అది అర్థం చేసుకునేది అందులో ఎక్కడనో వెళ్ళిపోతారు వాళ్ళు. పెద్ద పెద్ద గ్రూపులు కూడా ఇవాళ 28 మంది ఉన్నారంటే మన గ్రూప్ లో హైయెస్ట్ ఉన్నట్టు. ఇది ఎందుకంటే మనం పద్ధతితో పోతున్నందుకు. ఒక్కోసారి పిలవాలనేది ఒకరిని పిలిచి కూర్చోబెట్టిన అది మన జియో స్పిరిట్ వాల్యూస్ పోయి ఇంకోటి అవుతుంది ఒక్కోసారి. అంటే సబ్జెక్ట్ పరంగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మట్టిలో వండుకున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడవిలో ఉన్నోళ్ళు. అంటే జియో స్పిరిట్ అర్త్ లీడర్స్ అంటున్నాను నేను, ఆల్రెడీ అనుభవం పోయిన వాళ్ళు. వాళ్ళకి ఆ ప్రశ్నలు ఉండే, ఎందుకు పోయినా అనేది ఉండదు. ఎందుకంటే ఆ అనుభవం అనేది హైయెస్ట్ అన్నట్టు. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్. సో కాబట్టి నాలెడ్జ్ అనే దానికి మనకు యూట్యూబ్ ఛానళ్ళు చాలా ఉన్నాయి, అవన్నీ వేరే ఉన్నాయి. కావాలంటే మీరు విడిగా అలాగా ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది అంటే ఆ స్లాట్ మీరే లీడ్ చేయండి, దానికి వేరే టైమింగ్ పెట్టండి. మీరు వేరే రోజు వేరే టైమింగ్ పెట్టి మీరు అందరిని ఇన్వైట్ చేసి దానికి రమ్మనండి, అది ఈజీగా ఉంటుంది. అట్లా మీరు చేసుకోండి, విడిగా ఈ స్పేస్ వాడుకోవచ్చు. మీరు ఈ ఒక ప్లాట్ఫామ్ అనేది ఉన్నది, మీరు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ. రిసోర్స్ పర్సన్ అంటే సార్, ఇది జనరల్ గా మనకి సక్సెస్ఫుల్ ఫార్మర్ కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ కానీ, లేకుంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళ ఐడియాస్ కూడా మనం షేర్ అదే నేను చేసుకోవచ్చు. వద్దంటలేను, వాళ్ళ గురించే మీకు స్లాట్ తీసుకోమంటున్నా, మిమ్మల్ని లీడ్ చేయమంటున్నా. నేను 100% మీతో ఏకీభవిస్తున్నా. మిమ్మల్ని లీడ్ చేయమంటున్నా. ఇన్విటేషన్స్ కూడా మీరే పంపుతారు, నేను ఓన్లీ లింక్ చేసి ఇస్తాను. మీరు పలానా డేట్ అని చెప్పండి, రిసోర్స్ పర్సన్ కూడా మీరే సెర్చ్ చేయండి. వీళ్ళు మాట్లాడితే, ఎందుకంటే మీకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ లీడర్షిప్ అందరు తీసుకోవాలి. ఓన్లీ ఏందనంటే ఒక స్లాట్లకు ఇంకోరు వస్తే అది కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఐడియాలజీ కొంచెం తేడా ఉండొచ్చు, వారు చెప్పేది ప్యూర్లీ సబ్జెక్ట్ ఉండొచ్చు, ఇంకో సబ్జెక్ట్ మాట్లాడవచ్చు. ఆ రోజు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. ఈ జియో స్పిరిట్ లో కూడా ఇంతకుముందు కేశవ్ గారు చెప్పినట్టు మనకు డిఫరెంట్ ఇవి ఉంటాయి అన్నట్టు. ఎడ్యుకేషన్ మీద ఒక జియో స్పిరిట్ ఉంటుంది, పావర్టీ మీద ఉంటుంది, క్లైమేట్ చేంజ్ మీద ఉంటుంది, అగ్రికల్చర్ మీద ఉంటుంది, వాటర్ మీద ఉంటుంది, ఇట్లా మహిళలు మీద ఉంటుంది విడిగా. సో సబ్జెక్టులు మనకు వేరియేషన్ అయినప్పుడు ఆ వ్యక్తులు ఉంటే అది వేరే ఉంటుంది అన్నట్టు. అంటే ఈ స్లాట్లలో కూడా అట్లా అన్నట్టు. సరేనా? ఓకే డెఫినెట్. ఓకే, మీరు కేశవ్ గారితో టచ్లో ఉండి మీరు ఏది ఈవెంట్ చేయాలనుకురో అది చెప్పండి, ఆ రోజు నేను ఇచ్చేస్తాను. ఇది స్లాట్, అకౌంట్ ఇవన్నీ చేసి లింక్ చేసి యూ కెన్ కంటిన్యూ. ఆ రోజు నేను మాట్లాడిగా అట్లా అన్నట్టు, వాళ్ళకే స్పేస్ ఇద్దాం కంప్లీట్గా. అర్ధగంట అయినా గంట అయినా వాళ్ళకే ఇవ్వాలి, ఒక ఇంటర్ఫీర్ ఇవ్వద్దు అన్నట్టు. నెక్స్ట్. ఓకే, మరి ఐ థింక్ అందరు మాట్లాడారు. కేశవ్ గారు ఇంట్రొడక్షన్ తీసుకుంటాం. హాయ్. హాయ్ సార్, నా పేరు చంద్రశేఖర్. తెలుసు నాకు, పేర్లు పక్కన పెట్టిన అర్త్ లీడర్స్ అనేది మీరు అందరు ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు అర్త్ లీడర్సే. కావాలంటే మీ పక్కన పేరు పక్కన ఈఎల్ అని పెట్టుకోండి, అది బెటర్. ఈఎల్ అట్లా ఎవరైతే అటెండ్ చేసిరో ఈఎల్ అని పెట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది వేరే వాళ్ళకు కూడా ఇలా ఆల్రెడీ అటెండ్ చేసిరని. ఫర్ ఎగ్జాంపుల్ EL1 అంటే ఒకటి అటెండ్ చేసిన వాళ్ళు, EL2 అంటే 2 అటెండ్ చేసిన వాళ్ళు, అట్లా పెట్టుకోండి, ఇంకా బెటర్, మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా?
ఓకే పేరు సార్. పక్కన ఇంకొక ఇక్కడ మీకు కనబడుతుంది కదా, పేరు పక్కన అట్లా పెట్టుకోండి, అది ఈజీగా ఉంటుంది. హాయ్ సార్ మహేష్. హాయ్ హాయ్, చాలా మంది వచ్చారు. గుడ్ హాయ్ సార్ నా పేరు రోహిత్. గుడ్ హాయ్ సార్ నా పేరు మైపాల్. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. సరే, మరి క్లోజ్ చేద్దామా కేశవ్ గారు? అవును సార్, అవును. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం సార్ మనం. అదే, ఎందుకంటే ఇవి రెగ్యులర్ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దు, పార్టిసిపెంట్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఒక సిస్టమ్ ఉండాలి మనకు, 1 అవర్ అటు ఇటు అంటే ఓకే, కానీ 2 స్ట్రెచ్ చేస్తే అది గ్రూప్ మీటింగ్ లాగా ఉండదు, పని లేక కూర్చున్నట్టు ఉంటుంది. అవును అదేదో సార్. చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటే ఎన్ని గంటలైనా కూర్చుంటుంది కూడా అట్లా అవుతుంది. అందరి టైంలో కూడా కొంతమందికి అర్జెన్సీస్ ఉంటాయి. ఎక్కువ కూర్చాలి మళ్ళీ జాయిన్ గారు, మీకు తెలుసా, ఉల్టా ఉంటుంది ఇవాళ రేపు. అవునవును. సరేనా, ఓకేనా మరి? ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. మరి గ్రూప్లలో అందరిని యాడ్ చేయండి. ఐ థింక్ విల్ ఫాలో అప్ ఫ్రమ్ దేర్ ఏమైనా ఉంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. అందరికి బాయ్. థ్యాంక్ యూ, బాయ్. జూమా